ఇన్ని సాక్రిఫైసెస్ చేసుకొని యూఎస్ వెళ్ళడం రియల్లీ వర్తేనా? ఇన్ 2024 ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. యూఎస్ వెళ్ళిపోతాను, ఎంఎస్ ఇన్ యూఎస్ గుద్దేస్తాను, ఒక సర్టిఫికేట్ తీసేసుకుంటాను అంటే సరిపోదు. యూఎస్లో అట్ దిస్ పాయింట్ ఇన్ టైం 3000 యూనివర్సిటీలు ఉన్నాయి. మంచి యూనివర్సిటీకి వెళ్ళి మంచి స్కిల్ ఉన్నోడికి 100% జాబ్స్ వస్తాయి. కానీ ఈ కన్సల్టెన్సీస్ వచ్చేసి వీసా ప్రాసెస్ని ఎంత పెద్ద అది చేశారంటే దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ. ఈరోజు జూబ్లీ హిల్స్ బంజారాహిల్స్లో కూర్చున్నాం. అదే కొంచెం దూరం ఆ యూసుఫ్ కూడా అమీర్పేట్ దగ్గరికి వెళ్తే ఒక బిల్డింగ్లో 15-20 కన్సల్టెన్సీలు ఉంటాయి. థాట్ వచ్చినప్పటి నుంచి సిటిజన్షిప్ వచ్చేదాకా ది ఎంటైర్ జర్నీ ఇట్ ఇస్ అ మైన్ ఫీల్డ్ ఆఫ్ స్కామ్స్. జిఆర్ఈ నాకు ఎగ్జామ్ ఉంటుంది, ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది, మనం ఏం చేయట్లేదు, అక్కడికి వెళ్తే చాలు మొత్తం వాళ్ళు చూసుకుంటారు, పక్కన కూర్చోవడమే. ఈ ఐఎల్స్ టోఫెల్ ఒక్కటే రాసి మాస్టర్స్ లెవెల్ అడ్మిట్ కొట్టాలి అనుకుంటే తప్పు. జిఆర్ఈ అనేది ఇట్ హెస్ బికమ్ అ బిగ్ స్కామ్. ఎందుకలా? కోవిడ్ వల్ల సబ్జెక్ట్కి ప్రొఫెసర్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఉండరు. మరి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అంతా మర్చిపోయి ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. 30 ఏళ్ళ ముందు వెళ్ళిన అంకుల్ కాల్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే అంకుల్ ఉన్నారే అంటారు. జాబ్ రావాలన్నా స్కిల్ ఉండాలి, స్కిల్ ఉండాలంటే చదవాలి. మీకు కెరియర్ అవుట్కమ్ కావాలి అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ways టు గెట్ అ జాబ్. ఫస్ట్ హార్వర్డ్లో చదువు, ఏంజ్లో చదువు, నీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు, వన్స్ ఎంఎస్ అయిపోయి బయటకు వచ్చేస్తాను అంటారు. హార్వర్డ్కి వెళ్ళి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినాడు. లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ మ్యాటర్స్ అ లాట్ మోర్ దెన్ ద క్వాలిటీ ఆర్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఏదైనా కంపెనీ జూబ్లీ హిల్స్లో ఉన్న కంపెనీ వైజాగ్ నుంచి హైర్ చేసుకోదు కదా. జూబ్లీస్లో ఉన్న కంపెనీ మహా అయితే హైదరాబాద్ నుంచి హైర్ చేసుకుంటుంది. ద క్లోజర్ యు ఆర్ టు ఆపర్చునిటీ జోన్స్ ద బెటర్ యువర్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీయో ఏదో Tier 3 Tier 4 ఇన్స్టిట్యూట్ తీసుకుంటే వాళ్ళకి జనాలు కావాలి, వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ కావాలి. ట్యూషన్ ఫీ కావాలి అంటే ఇండియన్ కన్సల్టెన్సీని పట్టుకుంటాడు. నువ్వు నా దగ్గరికి స్టూడెంట్ పంపి, స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ కట్టంగానే ఆ ఫీలోంచి నీకు 10% ఇస్తాను, అది నీ రెవెన్యూ. సో ఈ కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి? యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకోవడం అనేది ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ కున్న డ్రీమ్. ఆ డ్రీమ్ని అచీవ్ చేసే ప్రాసెస్లో మనకు తెలియకుండానే కొన్ని రాంగ్ స్టెప్స్ వేసేస్తాం. అవి రాంగ్ స్టెప్స్ అని యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ అయితే కానీ రిలీజ్ అవ్వం. సో అందుకోసం ఈ పాడ్కాస్ట్. ఇఫ్ నువ్వు అబ్రాడ్లో మాస్టర్స్ చేస్తున్నావు ఆర్ అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దామనే థాట్ నీకు వచ్చినా దెన్ దిస్ ఓన్లీ వన్ పాడ్కాస్ట్ ఈస్ ఫర్ యూ. ఒక యూఎస్కి వెళ్దామనే థాట్ దగ్గర నుంచి యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ ఎలా తెచ్చుకోవాలి వరకు అన్ని టాపిక్స్ని డీటెయిల్డ్గా ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేస్తాం. సో ఈ పాయింట్స్ని డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ సూరజ్ పెరి, co-founder of Gradvine, a student first abroad consultancy. Before starting the podcast, నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో 80% ఆఫ్ ద వ్యూవర్స్ పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, విచ్ హెల్ప్స్ us to bring the best content on the table. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎంజాయ్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ సూరజ్ పెరి ఆన్ తెలుగు కనెక్ట్స్. హాయ్ సూరజ్. సో యాక్చువల్లీ హ్యాపీ దివాళీ. ఇప్పటివరకు కలిసి చెప్పలేదు. యాక్చువల్లీ ఈ షూట్ నేను షెడ్యూల్ చేసుకున్నప్పుడు ఈ రోజు దివాళీ అని నిన్ననే రియలైజ్ అయ్యాను. వన్స్ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి మీరు కూడా అసలు ఇగ్నోర్ చేయకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మీతో మాట్లాడిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ లాస్ట్ 1 hour 1.5 hour కన్వర్జేషన్లో ఇన్ని కాన్సెప్ట్స్, ఇంత మిస్ఇన్ఫర్మేషన్ బయట మార్కెట్లో ఉందా, ఎవరికి తెలియకుండా ఉందని. సో మీరు చెప్పినట్టు ఈ హోల్ పాడ్కాస్ట్లో ఆ మిస్ఇన్ఫర్మేషన్ని, ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ని మనం పక్కా ఈ పాడ్కాస్ట్ త్రూ ఓవర్కమ్ చేయాలి. 100%. సో ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని మైండ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ అవి షూట్ చేసేస్తాను. లైక్ ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిన ప్రతి ఒక్కరిని మనం చూస్తే ల్యాక్స్ ఆఫ్ లోన్స్, ఫేవరెట్ సిటీ, పుట్టి పెరిగిన ఇల్లు, పేరెంట్స్, ఫ్యామిలీ అందరినీ వదిలేసి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ని మిస్ అవుతాం. అక్కడికి వెళ్ళాక చూస్తే కొత్త కాలేజ్, కొత్త లాంగ్వేజ్, న్యూ పీపుల్, ఫుల్లీ ఈ పార్ట్ టైం ప్రెషర్, ఈ ఫినాన్సెస్ అప్పుడే కొత్త మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న సినారియోకి, ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్కి, ఇప్పుడున్న అక్కడున్న కాలేజెస్కి, ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్కి ఇంత కష్టపడి ఇన్ని సాక్రిఫైసెస్ చేసుకొని యూఎస్ వెళ్ళడం రియల్లీ వర్తేనా? ఐ మీన్ అమేజింగ్ క్వశ్చన్ వంశీ. ఇగో ఎవ్రీ ఇయర్ నా దగ్గర వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇదే క్వశ్చన్, యూఎస్ వెళ్ళడం వర్త్ ఇట్టా కాదా? దేర్ ఆర్ 2 or 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి దీనికి. ఒకటి, మనం అందరం తెలుగు స్టేట్స్ నుంచి స్పెసిఫిక్గా వస్తే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎంజనీర్స్. 1.5 million ఎంజనీర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆ ఎంజనీరింగ్ చేసిన వాడికి తగ్గట్టు జాబ్స్ లేవు, ఐదర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈ 2 రీజన్స్ ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ స్టూడెంట్స్ టు గో అబ్రాడ్ ఈజ్ ఆపర్చునిటీ. మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే నేను 2014లో గ్రాడ్యుయేట్ అయ్యాను అండర్ గ్రాడ్ నుంచి. నేను ప్లేస్మెంట్ కూర్చున్నప్పుడు ఏ ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమ్ని, సిటిఎస్ ఏవైతే ఉన్నాయో
ఏ శాలరీ అయితే ఇస్తున్నాయో ఆఫర్ చేసేవి, ఈ రోజుకి మీరు వెళ్ళి ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చూసినా ఫస్ట్ బేస్ పే ప్యాకేజ్ సేమ్ 10 yearsలో. 10 years ఇంకా నేను గ్రాడ్యుయేట్ అయినప్పటి నుంచి చెప్తున్నా. అదే ఇంకో 5 years ముందు నా 5 years సీనియర్స్ని తీసుకున్నా కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా బేస్ పే ప్యాకేజెస్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ డే 1 కంపెనీస్ అంటారు, సిటిఎస్, ఇంప్రో, ఇన్ఫోసిస్, ఇవి మారలేదు. సో ఒక Tier 2, Tier 3 కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ చేసిన వాడికి ఐదర్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ ది అబిలిటీ టు మేక్ మనీ, డబ్బులు కావాలి, అది మనము తప్పించి వేరే సమాజానికి ఇది చేద్దాము అని అవన్నీ పక్కన పెడితే డబ్బులు కావాలి. ఆపర్చునిటీ లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్ ఈజ్ యూఎస్కి వెళ్ళడం. యూఎస్కి వెళ్ళడం ఈజ్ ది ఓన్లీ థింగ్ అనేది చెప్పను. వన్ ఆఫ్ ద గుడ్ ఆల్టర్నేటివ్స్ ఈజ్ గోయింగ్ టు ద యూఎస్ అండ్ స్టడీయింగ్ ఫర్ అ మాస్టర్స్ డిగ్రీ. చాలామంది ఇప్పుడు ఈ మైండ్ సెట్ ఉంటుంది, మనం Tier 2, Tier 3 కాలేజెస్ చదువుతాం, మనం ఏదైతే ఈ మిడిల్ క్లాస్ బ్యారియర్ని బ్రేక్ చేసుకొని కొంచెం మంచి లైఫ్, మంచి సొసైటీ, వాళ్ళకి తెలుసు పాపం మీ స్ట్రగుల్స్ ఉంటాయి, హడిల్స్ ఉంటాయి, అందరికీ తెలుసు, అయినా పాపం చాలా కష్టపడి వెళ్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళకి తెలీదు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం కోర్స్ పిక్ చేసుకోవాలి, ఇవేం నాలెడ్జ్ ఉండదు. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నా సీనియర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ యూఎస్ వెళ్తే వాళ్ళ స్నాప్స్ కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ నేను ఒకటే చూస్తాను, అమ్మ వీళ్ళ లైఫ్ చాలా బాగుందిరా అని అనిపించేలా స్టోరీస్ పెడతారు. అందరూ అలానే చేస్తారు. అదే నేను వాళ్ళకి నైట్ టైం కాల్ చేస్తాను అనుకోండి, వాళ్ళకి నైట్ టైం అప్పుడు రియల్ స్టోరీస్ తెలిస్తే చాలా స్ట్రగుల్ ఉంది, అంత ఈజీ ఉండదు, పేరెంట్స్ మిస్ అవుతున్నా, ఫ్యామిలీని మిస్ అవుతున్నా, మిమ్మల్ని మిస్ అవుతున్నా, వీళ్ళకి ఇవేం తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే వెళ్తున్నారో అక్కడున్న ఆ గ్లో లైఫ్నే చూస్తారు తప్ప ద రియల్ స్ట్రగుల్ ఎవ్వరికి అస్సలు ఐడియా లేదు. 2014లో వంశీ నేను వెళ్తున్నప్పుడు, దట్ వాజ్ ద ఫస్ట్ ఇయర్ నాకు ఇంట్లో కంప్యూటర్ వచ్చింది. అంటే యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అప్పుడు 2013లో ఫస్ట్ టైం ఇంట్లో కంప్యూటర్ వచ్చింది. ఆ కంప్యూటర్తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది 2013లో. 2013-2014 నేను గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి ఫ్యూచర్ ఏంటో నాకు తెలీదు. జాబ్ తీసుకోవాలా, నేను కూడా యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేయాలా, ఆ క్లారిటీ నాకు వచ్చే టైం పట్టింది. ఓకే. బట్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకో క్లారిటీ ఏమొచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ గోన్ టు బి ఈజీ. ఎవ్రీ ఇయర్ మనం ఏం చూస్తాము, సీనియర్ ఫ్రెండ్ అందరు వెళ్తారు, నువ్వు చెప్పినట్టే ఇన్స్టాగ్రామ్లో కార్స్ పిక్చర్లు పెడతారు, లాస్ వేగస్ పిక్చర్లు పెడతారు, లేకపోతే ఏదో హైకింగ్ న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్లో కూర్చొని ఒక పిక్చర్ పెడతారు, ఏదో మౌంటైన్ ఎక్కారు అని పెడతారు. దాని వెనకాల బిగ్ అకాడమిక్ లెర్నింగ్స్ ఏముందాయో అవి మిస్ అవుతారు. చాలామంది మీరు చెప్పినట్టు దేర్ ఆర్ 2 బిగ్ ప్రాబ్లమ్స్ నా సెక్టర్లో. ఫస్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ బిగ్గర్ ఈజ్ మిస్ఇన్ఫర్మేషన్. చాలామందికి ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏమవుతుందో తెలీదు. కొంతమందికి రాంగ్ నోషన్స్ ఉన్నాయి, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది, నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నాకు అక్కడ జాబ్ వచ్చేస్తుంది, ఆ నోషన్స్ కూడా ఉన్నాయి. సో ఏం చెప్పదలుచుకోవాల్సిందంటే యూఎస్కి వెళ్ళొచ్చు, మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి. ఏదో ర్యాండమ్ యూనివర్సిటీకి వెళ్తే ఇక్కడ ఎలా ర్యాండమ్ యూనివర్సిటీస్ ఉన్నాయో, Tier 3, Tier 4 యూనివర్సిటీస్ ఎక్కడ ఎలా అయితే ఉన్నాయో అక్కడ కూడా అలాంటివే ఉన్నాయి. సో మనము కొంచెం ఒక 1 year ముందు స్టార్ట్ చేసి ఆలోచించాలి. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుని, అసలు నాకు మాస్టర్స్ అవసరమా, నేను ఇక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను అనుకోండి, ఇక్కడ కంఫర్ట్ వదిలేసి వెళ్ళడం అవసరమా, అక్కడ నాకు ఆపర్చునిటీస్ యాక్చువల్గానే బెటర్గా ఉన్నాయా లేదా, అక్కడ ఎవరికో కాల్ చేసేసి 30 ఏళ్ళ ముందు వెళ్ళిన అంకుల్ కాల్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే అంకుల్ ఉన్నారే అంటారు, అంకుల్ చేస్తున్నారు కాబట్టి ఉన్నాయని అంటారు. ప్రతి ఒక్కడికి అసలు స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళకి ఎవడో ఒకడు డల్లాస్లో ఉంటారు, డల్లాస్కి ఒక కాల్ వెళ్తుంది, డాలస్ కాల్ వెళ్ళింది అంటే వచ్చే రాజా బాగున్నాయి జాబ్స్, నేను ఏదో ఇప్పించేస్తాను అని వెళ్తారు. కానీ రియాలిటీ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్. మంచి యూనివర్సిటీకి వెళ్ళి మంచి స్కిల్ ఉన్నోడికి జాబ్ లోబు లేదు, 100% జాబ్స్ వస్తాయి. కానీ ఏదో యుఎస్ వెళ్ళిపోవాలి, ఎంఎస్ చేసేయాలి అనే డ్రీమ్ పెట్టుకుని మీడియోకర్ యూనివర్సిటీస్ కానీ లో టియర్ యూనివర్సిటీస్ కానీ వెళ్తే స్ట్రగుల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ రాదు. ఆ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్ రావాలి అంటే దాని వెనకాల హార్డ్ వర్క్ ఎవరు చూపించట్లేదు. ఆ కార్ కొన్నాడు, టెస్లా కొన్నాడు, ల్యాంబోర్గిని కొన్నాడు అంటే ఎక్కడ పని చేస్తున్నాడు, ఎంత హసల్ చేశాడు, ఎంత హార్డ్ వర్క్ పెట్టాడు, అది చూపించట్లేదు. సో
క్లియర్ డిమార్కేషన్, అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 3-4 ఇయర్స్లో క్లియర్గా ఒక డిమార్కేషన్ వచ్చేసింది బిట్వీన్ రియలీ గుడ్ యూనివర్సిటీస్ అండ్ లో టియర్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు లే ఆఫ్స్ అయ్యాయి, మొన్న ఒక 1-2 ఇయర్స్ నుంచి లే ఆఫ్స్ అవుతూనే ఉన్నాయి. ఆ లే ఆఫ్స్లో అండ్ జాబ్ గ్రోత్ స్లోగా ఉంది కాబట్టి కంపెనీస్ ఆర్ ప్రెఫరింగ్ స్టూడెంట్స్ దట్ గో టు రియలీ గుడ్ యూనివర్సిటీస్. సో ఆ క్లియర్ డిమార్కేషన్ ఒకటి వచ్చేసింది, Tier 1 అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో మనము స్టూడెంట్ అయ్యి మనం ప్లాన్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ గుడ్ యూనివర్సిటీస్కి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు గుడ్ యూనివర్సిటీస్, బ్యాడ్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కానీ యూఎస్కి ఆప్ట్ చేసుకుంటే నాకు తెలియదు అక్కడ ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, ఎలా ఉంటాయని. సో ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. ఈ టాపిక్ని పక్కన పెడదాము. దీనికి ముందు మనం ఇంకోటి టాపిక్ మాట్లాడాలి, ఏంటి అంటే మిస్ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేస్ ఎలా ఉన్నాయనంటే, ఒకప్పుడు మనం ఏదైనా కావాలంటే వీ యూస్ టు సర్చ్ ఇన్ గూగుల్, ఏ డేటా అయినా. ఇప్పుడు అది ఎలా అయిపోయిందంటే కంప్లీట్లీ షిఫ్ట్ టు ఇన్స్టాగ్రామ్. పీపుల్ ఆర్ ఫాలోయింగ్ క్రియేటర్స్, అక్కడ ఎవరున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఆ కాంటెంట్ కంప్లీట్లీ కన్జ్యూమ్ చేస్తున్నారు. నా ప్రాబ్లం వాళ్ళు ఏం కాదు, నా ప్రాబ్లం పీపుల్ కన్జ్యూమింగ్ కాంటెంట్. అంటే అసలు ఎలాంటి కాంటెంట్ కన్జ్యూమ్ చేయాలి, ఎవరి కాంటెంట్ నమ్మాలి ఏంటో వీళ్ళకి తెలీదు. వీళ్ళు కూడా ఏమనలేము, బికాజ్ అక్కడికి వెళ్ళి ఏదైనా చేసిన వాళ్ళు ఎవరు కాంటెంట్ చేయట్లేదు. ఎందుకు చేస్తారు వంశీ? అదే చెప్తున్నాను. ఐ డోంట్ నో అది ఎందుకు బ్యారియరో మీరే చెప్పాలి. అండ్ పాపం వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు గైడ్ చేయట్లేదు. యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపిస్తున్నారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తెలియకుండా గైడెన్స్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నారంటే అసలు వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూఎస్ వెళ్ళడం అవసరమా లేదా అనేది. అండ్ చాలా మంది క్వశ్చన్ చేసుకోరు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ కొందాం అనుకుంటున్నాం అనుకోండి, అది ఎంత మైలేజ్ ఇస్తుంది, దాని సర్వీస్ కాస్ట్ ఎంత ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, దాని ఇన్సూరెన్స్ ఎంత పే చేయాలి, మనకు నిజంగా కార్ కొనే అవకాశం ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కార్ కొన్నాం అంటే మనం ఎవరైనా క్వశ్చన్ చేస్తే నా దగ్గర అవకాశం ఉందని చెప్పుకోవడానికి మనం ఏదో చెప్తాం. అలా యూఎస్ వెళ్ళడానికి కూడా ఏమైనా క్రెడిబిలిటీస్ ఉంటాయా? ఎవరు యూఎస్ వెళ్ళాలి, ఎవరు యూఎస్ వెళ్ళకూడదు, మన కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి చెప్పేటోళ్ళు ఎవరు లేరు. సో దెన్ ఇలాంటి వాటికి మీరు ఎందుకు రైట్ అని అంటే, మీరు ఆల్రెడీ 2014లోనే యూఎస్ చదివారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఈ మొత్తం అంతా ఈ ఎరా అంతా చూస్తున్నారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు, ఇప్పుడు ఎవరైనా యూఎస్ వెళ్దాం అని అనుకుంటే వాళ్ళు ఎలా సర్టిఫై చేసుకోవాలి, వాళ్ళని ఆ క్రెడెన్షియల్స్ ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంబిషన్ ఉండాలి వెళ్ళాలంటే. ఎందుకంటే నేను చెప్పినట్టు క్లియర్లీ 2 kinds ఆఫ్ యూనివర్సిటీస్ మనం ముందుకు వస్తున్నాయి, 2 tiers ఆఫ్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. 1 good tier అండ్ 1 okay టు లో టియర్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్లో ఏదైనా పీకాలి, ఏదైనా చెయ్యాలి అనే డ్రైవ్ ఉండాలి. దట్ ఈజ్ సఫిషియంట్ కండిషన్ కాదు, దట్ ఈస్ అ నెససరీ కండిషన్. అది లేదు అంటే చాలా స్ట్రగుల్ అవుతాం. సెకండ్, ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనే అంబిషన్ కూడా ఉండాలి. ఇప్పుడు యూ టేక్ ఎనీ ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇప్పుడు మోస్ట్లీ ఐదర్ హాస్టల్లో ఫ్రెండ్స్తో సరౌండెడ్, లేకపోతే డే స్కాలర్ ఇంటి నుంచి వెళ్తారు. అండ్ దీస్ ఆర్ ద గైస్ దట్ వాంట్ టు గో టు ద యూఎస్. మేబీ ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నారు, మేబీ ఫస్ట్ టైం హైదరాబాద్ దాటో వాట్ ఎవర్ టౌన్ దాటో బయటికి వెళ్తున్నారు. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనే ఇంకో కండిషన్ ఉండాలి. అది కాకుండా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దెర్ ఈజ్ వన్ ఫైనాన్షియల్ బ్యారియర్ యాజ్ వెల్. ఇంత పెట్టగలగాలి, ఎందుకంటే యుఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ లాగా Tier 1 Tier 2 ఇన్స్టిట్యూషన్స్ లాగా ఇట్స్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ few thousand or a few lakhs. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అట్లీస్ట్ 30-40 lakhs. మొత్తం మన ట్యూషన్ ఫీ, లివింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఖర్చులు, వీసా ఖర్చులు, అప్లికేషన్ ఖర్చులు అన్నీ కలిపి మినిమం 30 to 40 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో దట్ ఫైనాన్షియల్ కేపబిలిటీ పెట్టగలిగే స్తోమత కూడా ఉండాలి. దీస్ ఆర్ 3 conditions. మాట్లాడుతున్న కొద్దీ దెల్ బి అ లాట్ మోర్ కండిషన్స్, బట్ దీస్ ఆర్ బేస్ కండిషన్స్ దట్ యూ నీడ్ టు బి ఏబుల్ టు సాటిస్ఫై. ఇవి సాటిస్ఫై అయ్యాయి అంటే దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ నేనేం చేయాలి అనుకుంటున్నాను. వాట్ కైండ్ ఆఫ్, నేను సపోజ్ ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే డీపర్ వెళ్దాం అనుకుంటున్నానా, లేదు నాకు ఫ్యాంగ్ కంపెనీ, ఫేస్బుక్, మెటా ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేయాలని ఉందా, లేదు నాకు టెస్లా లాంటి కంపెనీస్లో వర్క్ చేయాలని ఉందా, కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఏదైనా చేయాలనుకుందా. దట్ ఈస్ అనదర్ క్రైటీరియా దట్ యూ స్టాక్ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఈ బేస్ క్రైటీరియా ఫిక్స్ చేసిన తర్వాత దెన్ ది అడిషనల్ క్రైటీరియా ఇస్ నేనేమైనా లైఫ్లో కటింగ్ ఎడ్జ్ చేద్దాం అనుకుంటున్నానా, లేదు యావరేజ్గా మిగిలిపోదాం అనుకుంటున్నానా. దట్ ఈస్ అనదర్ క్రైటీరియా దట్ యూ అబ్సల్యూట్లీ మస్ట్ కీప్ ఇన్ మైండ్. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఇప్పుడు మీరు చెప్పిన థింగ్స్ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు బిగ్ యూనివర్సిటీస్ ఈ యూనివర్సిటీస్ అని తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన అండర్ గ్రాడ్ అయిన తర్వాత యూఎస్కి వెళ్దాం అని అనుకోగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటి? కజిన్ అడుగుతాం. ఫస్ట్ ఆ రీసెర్చ్ చేస్తాం. ఆ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? మన ఏరియా దగ్గరలో ఏం కన్సల్టెన్సీస్ ఉన్నాయి, బికాస్ మనకి ప్రాసెస్ తెలీదు. వెళ్ళిన వాళ్ళు 1 year బ్యాక్ నాకు అంత ఐడియా ప్రాసెస్ లేదు, నువ్వు మన దగ్గరలోని కన్సల్టెన్సీస్ కనుక్కో, లేదా నేను ఏ కన్సల్టెన్సీకి వెళ్ళాను ఆ నెంబర్ నీకు ఇస్తాను, నీకు షేర్ చేస్తానని చెప్తాను. వన్స్ కన్సల్టెన్సీకి వెళ్ళాక అక్కడి నుంచి ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ కన్సల్టెన్సీ అనే టాపిక్ తెచ్చారు కదా, ల్యాండ్స్కేప్ గురించి మాట్లాడదాం. ఓకే. ఒకటి ఏం ఆలోచించాలంటే దేర్ ఆర్ బ్రాడ్లీ స్పీకింగ్ ఒక 2x2 మేట్రిక్స్ వేసుకోవచ్చు మనం. ఓకే. 2x2 మేట్రిక్స్లో ఎక్స్ యాక్సిస్లో స్టూడెంట్ ప్రొఫైల్, స్టూడెంట్ అంబిషన్, వై యాక్సిస్లో బికాస్ మోస్ట్లీ పేరెంట్ ఫండింగ్ వస్తుంది కాబట్టి పేరెంట్ అబిలిటీ టు ఫండ్. ఇది 2x2 మ్యాట్రిక్స్ వేసుకుంటే ఇప్పుడున్న ఇండియాలో కన్సల్టెన్సీ స్పేస్లో 2 types ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇండియాలో. ఒకటి యూనివర్సిటీస్తో టైఅప్, ఆ యుఎస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితో టైఅప్. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? వీళ్ళు ఏదైనా స్టూడెంట్ వస్తే వాళ్ళకున్న పార్ట్నర్షిప్ యూనివర్సిటీలో వేస్తే ఆ యూనివర్సిటీ వీళ్ళకి డబ్బులు కడుతుంది. ద సెకండ్ కైండ్ విచ్ ఇస్ Gradvine is one of them is the more student centric. వీ డోంట్ మేక్ మనీ, యూనివర్సిటీ నుంచి మాకు డబ్బులు రావు, మేము స్టూడెంట్ నుంచి డబ్బులు తీసుకుని వీ వర్క్ ఫార్ ద స్టూడెంట్ అండ్ మేక్ షూర్ దే గెట్ టు ద బెస్ట్ ప్లేసెస్. ఇప్పుడు టైప్ 1లో ఏమైపోతుందంటే దే ఆర్ టార్గెటింగ్ ద లో అండ్ లో అంబిషన్, లో ప్రొఫైల్ అండ్ లో అబిలిటీ టు పే. ఓన్లీ అదొక్కటే సెక్టర్ని పట్టుకుని పిండేశారు. ఇప్పుడు మనము ఈరోజు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో కూర్చున్నాం, అదే కొంచెం దూరం ఆ యూసుఫ్ కూడా అమీర్పేట దగ్గరికి వెళ్తే ఒక బిల్డింగ్లో 15-20 కన్సల్టెన్సీలు ఉంటాయి. ఒక బిల్డింగ్లో స్టూడెంట్స్ పంపించేవి. ఇంకా నేను మైత్రివనం అనలేదు. మైత్రివనం అమీర్పేట జంక్షన్లో ఎలా అయితే జావా కోచింగ్ ఇవన్నీ కోచింగ్లు ఎలా అయితే ఇస్తారో అవే ఫ్లాట్లో, అవే ఆఫీసెస్లో యుఎస్ అబ్రాడ్ కన్సల్టెన్సీలు, జర్మనీ అబ్రాడ్ కన్సల్టెన్సీలు ఉంటాయి. వీళ్ళు ఇంతమంది ఎలా వచ్చారు అంటే ఆల్ ఆఫ్ దెమ్ మేక్ మనీ, దేర్ రెవెన్యూ కమ్స్ వెన్ ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళి వాళ్ళ పార్ట్నర్ ఇన్స్టిట్యూట్లో వేస్తే. అండ్ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ ఏవైతే పేర్లు మీరు వినుంటారో వాళ్ళకి ఏదో కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ తెచ్చుకునే అవసరం లేదు పెద్ద కాలేజెస్కి. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ lakhs and lakhs ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. సో సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ లాగా వీడికి ఎన్రోల్మెంట్ క్రైసిస్ లేదు, అప్లికేషన్ క్రైసిస్ లేదు. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీయో ఏదో Tier 3 Tier 4 ఇన్స్టిట్యూట్ తీసుకుంటే వాళ్ళకి జనాలు కావాలి, వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ కావాలి. ట్యూషన్ ఫీ కావాలి అంటే ఇండియన్ కన్సల్టెన్సీని పట్టుకుంటాడు. నువ్వు నా దగ్గరికి స్టూడెంట్ పంపి స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ కట్టంగానే నేను ఆ ఫీలోంచి నీకు 10% ఇస్తాను, అది నీ రెవెన్యూ. వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోరు. వీళ్ళేంటి మనకి ఏదో పెద్ద హెల్ప్ చేస్తున్నారన్న ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు 100%. సో అదే చెప్తున్నా కదా, ద 2x2 matrix, low ability to pay and low profile or low ambition. లో ప్రొఫైల్ కాకపోయినా లో అంబిషన్. అలాంటి స్టూడెంట్స్ని టార్గెట్ చేసి వాళ్ళకు ఒక ఎంఎస్ ఇన్ యుఎస్ ఒక డ్రీమ్ చూపించి ఏ అడ్డమైన యూనివర్సిటీకైనా పంపించేసి వాళ్ళ కమిషన్స్ వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ వన్ బిగ్ మైన్ ఫీల్డ్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ మై ఏరియా. ద సెకండ్, దెర్ ఆర్ ఉన్నారు మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. Gradvine ఐమ్ షూర్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ద బిజినెస్ మోడల్ ఇక్కడ ఏంటి? based on the amount of money that the student pays. సో నెక్స్ట్ ఇయర్ నేను నా రెవెన్యూ లాస్ట్ ఇయర్ ఎంత చేశానో దాన్ని బీట్ చేయాలి అంటే నా స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. నా స్టూడెంట్ ఎన్రోల్మెంట్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే నేను మంచి యూనివర్సిటీలో వేస్తే ఒక స్టూడెంట్ని నెక్స్ట్ ఇయర్ వాడు ఇంకో 10 మందికి చెప్తాడు. అండ్ ఇట్స్ ఆల్ ఎ రెఫరల్ అండ్ క్వాలిటీ గేమ్ సిస్టమ్ మాకు. సో ఐ am ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. ఐ హ్యావ్ స్కిన్ ఇన్ ద గేమ్. నేను ఒక స్టూడెంట్కి మంచిగా చేస్తే నెక్స్ట్ ఇయర్ నాకు రెఫరల్స్ వస్తాయి, నా బిజినెస్ పెరుగుతుంది. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్. నాకు టైఅప్ లేదు కాబట్టి నేను ఏ యూనివర్సిటీకైనా ఎవరైతే హైయర్ అమౌంట్ ఇస్తున్నాడో వాళ్ళకి పంపించడానికి లేదు. ఐ విల్ ఓన్లీ టార్గెట్ ద హార్వర్డ్ అండ్ ద స్టాన్ఫర్డ్ అండ్ కార్నెగీ మెలన్ ఎక్సెట్రా. సో దోస్ ఆర్ 2 బిగ్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో. స్టూడెంట్ స్టడీ అబ్రాడ్ అనే థాట్ వచ్చిన వెంటనే
ఫస్ట్ చెక్ ఏం చేయాలి అంటే నాకు ప్రొఫైల్ ఉందా. నాకు ప్రొఫైల్ ఉందా అంటే నేను బాగా చదివానా, డీసెంట్గా చదివానా, బాగా కూడా అవసరం లేదు, డీసెంట్గా చదివానా, నా జీపీఏ అబౌవ్ 7.5 కన్నా పైన ఉందా లేదా, నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఈ 3 సాటిస్ఫై అయిన తర్వాత ఫస్ట్ చెక్ ఏం చేయాలి అంటే కన్సల్టెన్సీకి వెళ్ళండి, పర్లేదు. ఎలాంటి కన్సల్టెన్సీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళు యాక్చువల్లీ చదివారా లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్కి గైడ్ చేస్తున్నాడా. ఆ బేసిక్ చెక్స్ చేసుకుంటే ఐ థింక్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి. సో స్టూడెంట్ హ్యాస్ టు డూ దీస్ బేసిక్ చెక్స్ టు బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్. లేదు ఇతని దగ్గరికి వెళ్తే నాకు జెన్యూన్ అడ్వైస్ ఇస్తాడు. కన్సల్టెన్సీస్ మొత్తం పక్కన పెడితే ఇవాళ రేపు అట్లీస్ట్ ఎవ్రీ ఫ్యామిలీకి అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్ ఎల్డర్ బ్రదర్ ఎల్డర్ సిస్టర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఒక్కళ్ళే డిపెండ్ కాకుండా ఒక 10 మందితో మాట్లాడండి. ఆల్రెడీ 10 మంది 20 మంది ఉన్నోళ్ళతో డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి. ఎలాంటి యూనివర్సిటీ వెళ్ళావు, ప్రాసెస్ ఏంటి, ఎందుకు వెళ్ళావు, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్, ఓన్లీ కార్సేనా, యాక్చువల్ వర్క్ కూడా ఉందా, జాబ్ రోల్ ఏంటి, నువ్వు అక్కడ యూనివర్సిటీలో ఏం నేర్చుకున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి అండ్ ఒక సోర్స్ మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ మిస్కన్సెప్షన్స్ మిస్ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆ ప్రాసెస్ని ఎంత డిఫికల్ట్ అని చూపిస్తారంటే స్టూడెంట్ భయపడిపోతాడు, ఫస్టే భయపడతాడు. అంత పెద్దది నేను వెళ్ళాలా, అవసరమా, ఏం అవసరం లేదు. జస్ట్ ఎలా అయితే మనము అండర్ గ్రాడ్కి అప్లై చేసామో, ఎంసెట్ తీసుకున్నామో, కౌన్సిలింగ్ చేసామో, స్ట్రక్చర్ ఉంది ప్రాసెస్కి. మీ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వస్తుందో అది వెరిఫై చేసుకుంటే ప్రాసెస్ అంతా ఈజీ. అది ఈ నార్మల్ కన్సల్టెన్సీస్లో ఏమవుతుంది అంటే, నేను ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ముందు మా ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, బికాజ్ నాకు యూఎస్ అంబిషన్ లేదు కాబట్టి నేను ఎప్పుడు ఆ సైడ్లో అసలు థింక్ చేయలేదు, రీసెర్చ్ లేదు నాకు. సో ఈ పాడ్కాస్ట్ కోసం నేను రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. మొత్తం నేను కనుక్కుంటున్నాను ఎవరు ఎలా వెళ్ళారు ఏంటని. ప్రతి ఒక్కరు చెప్పడం జిఆర్ఏ నాకు ఎగ్జామ్ ఉంటుంది, ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటుంది, మనం ఏం చేయట్లేదు, అక్కడికి వెళ్తే చాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు, పక్కన కూర్చోవడమే అని అంటూ ఉంటారు అనమాట. సో ఇలా వెళ్ళడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? బికాజ్ నీకు తెలీదు, ఫస్ట్ నువ్వు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అయ్యో, చిన్న కాలేజ్ ఏముంది, పెద్ద కాలేజ్ ఏముంది. కరెక్ట్. అండ్ నేను అడిగిన వాళ్ళకి చాలామందికి అడిగాను ఏమనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగ పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు హార్వర్డ్ కానీ స్టాన్ఫర్డ్ కానీ ఎంఐటి యూనివర్సిటీస్కి నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? మనలాంటి వాళ్ళ కోసం కాదు అవి. సో ఈ కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరికి ఏ కాలేజ్ ఎలా ఏంటని, బికాజ్ అక్కడెక్కడో కాలేజ్ ఉంటుంది, మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉండదు. సో ఈ చెక్ లిస్ట్ని ఎలా పెట్టుకోవాలి, మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అంతా యుఎస్ సెంట్రిక్ మాట్లాడుతున్నాము. వన్ బిగ్ క్వశ్చన్ అందరికీ ఏముంటుంది, యుఎస్ఏ ఎందుకు, వేరే కంట్రీలు కూడా ఉన్నాయి కదా, కజాకిస్తాన్ కూడా ఉంది, ఆర్మీనియా కూడా ఉంది, రష్యా కూడా ఉంది. వెళ్ళారు మన వాళ్ళు ఎంతమంది ఎంబీబీఎస్ చేయడానికి. మొన్న యుక్రెయిన్ వార్లో ఇరుక్కుపోయి వెనక్కి వచ్చి అక్రిడిటేషన్ లేకుండా ఎవ్రీ కంట్రీ ఈజ్ ఓపెన్. ఇండియన్స్ ఎలా అంటే డబ్బులు కడతారు. సో ఎక్కడైనా మీకు కావాలంటే కోర్సు ఎక్కడైనా ఉంది, ఎనీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ యూ విల్ బి ఇన్వైటెడ్. మనం ఫస్ట్ ఏం ఆలోచించాలి అంటే, సరే మనం హైదరాబాద్ కాకపోతే ఏదో టౌన్లో ఉన్నాం, వాట్ ఈస్ ద నియరెస్ట్ బిగ్ సిటీ, బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, లేదు పూణే అవ్వచ్చు, ఎక్కడైనా గుర్గావ్ ఢిల్లీ అవ్వచ్చు. ఫస్ట్ చెక్ ఏం చేసుకోవాలి, ఏ కంట్రీకి అయితే వెళ్తున్నామో ఆ కంట్రీ పాపులేషన్ నా సిటీ కన్నా ఎక్కువ ఉందా లేదా. హైదరాబాద్ పాపులేషన్ అబౌట్ 8-10 మిలియన్ అనుకోండి, 8-10 crore అనుకోండి. 8-10 crore కన్నా చిన్న కంట్రీకి వెళ్ళి జాబ్స్ ఎలా వస్తాయి? సో ఫస్ట్ క్రైటీరియా, నేను వెళ్ళే కంట్రీ నేనున్న ఇండియా సిటీ కన్నా పెద్దగా కాదా. సెకండ్ క్రైటీరియా, నేను వెళ్తున్నాను, నేను అనుకుంటున్నాను ఓకే ఆ కంట్రీలో జాబ్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరికి కావాల్సిందేంటి, ఉద్యోగం కావాలి. ఇంత నేను డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఆ డబ్బులు పెడుతున్నాను అంటే ఐ వాంట్ సమ్ రిటర్న్ ఆన్ దట్ ఇన్వెస్ట్మెంట్. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే నాకు జాబ్ కావాలి. సో సెకండ్ క్రైటీరియా ఏం చూసుకోవాలి, నా నియరెస్ట్ సిటీ హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ద టోటల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఈజ్ దట్ హయ్యర్ ఇన్ ద కంట్రీ దట్ ఐఎమ్ గోయింగ్ టు. బెంగళూరులో ఎవ్రీ ఇయర్ అబౌట్ 30,000 to 40,000 జాబ్స్ వస్తాయి అనుకోండి ఎవ్రీ ఇయర్. 30,000 to 40,000 జాబ్స్ ఇన్ మై సెక్టర్. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏ కంట్రీకి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నానో ఆ కంట్రీలో పర్ ఇయర్ ఆ 30,000 40,000 కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా. దట్ ఈస్ సెకండ్ చెక్. థర్డ్ ఇంకో చెక్ ఏం చేసుకోవాలి, సరే జాబ్లు ఉన్నాయి, సరే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు జాబ్ వస్తుంది, జాబ్లు ఉన్నాయి, జాబ్ వస్తుంది, వీసా ఇస్తాడా లేదా. జాబ్ వచ్చేసింది,
వీసా రాకపోతే ఎందుకు వెళ్ళి? సో థర్డ్ క్రైటీరియా ఇస్ ఇమిగ్రేషన్. జాబ్లు ఉన్నాయి, జాబ్ వచ్చింది, వీసా వచ్చింది, నేను అక్కడ పని చేయగలుగుతానా లేదా, ఆ లోకల్ లాంగ్వేజ్ నాకు వచ్చా లేదా, ఆ లోకల్ లాంగ్వేజ్లో నేను మాట్లాడగలుగుతానా లేదా. జర్మనీలో జర్మన్ రావాలి, ఇటలీలో ఇటాలియన్ రావాలి, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ రావాలి. వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ మెజారిటీ కంట్రీస్ కాదు. ఓకే. సో అక్కడ కామర్స్ వర్క్ అంతా వెరీ ఇన్గ్రెయిన్డ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చా ఆర్ అట్లీస్ట్ నేర్చుకునే టైం ఉందా, రాకపోయినా నేర్చుకునే టైం ఉందా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్ వచ్చేసింది, ఇమిగ్రేషన్ తీసుకున్నావు, లోకల్ లాంగ్వేజ్ వచ్చు, ఐదర్ ఇంగ్లీష్ అయినా వచ్చు. ఫోర్త్, డబ్బులు ఉన్నాయా లేదా. జాబ్స్ ఇప్పుడు ఎలా అయిపోయాయంటే బెంగళూరులో అగైన్ యావరేజ్ ఐటీ జాబ్ తీసుకుంటున్నాను బికాస్ ఆఫ్ ద బూమ్. యావరేజ్ ఐటీ జాబ్ చేసేవాడికి ఎనీవేర్ ఫ్రమ్ 7 lakh to about 15 lakh ఫ్రెషర్ శాలరీస్ ఆర్ పాసిబుల్. అందరికీ వస్తుంది అనట్లేదు, దీస్ ఆర్ పాసిబుల్. ఇంతకన్నా ఎక్కువ నాకు సేవింగ్ అవుతుందా లేదా అక్కడ, ఇన్ విచ్ ఎవర్ కంట్రీ నాకు జాబ్ వచ్చింది, వాట్ ఎవర్ శాలరీ, ఇంత సేవ్ చేయగలుగుతున్నానా లేదా. దీస్ ఆర్ 4 or 5 క్రైటీరియా దట్ ఆర్ ఇంపార్టెంట్ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఈ 4 or 5 క్రైటీరియా పెడితే ప్రతి కంట్రీ మీద యుఎస్ హ్యాస్ టు బి నెంబర్ 1. ఓకే. 300 to 340 million people పాపులేషన్ అది, which is equivalent to about 1/4 of India, 1/4 or 1/5 of India. పాపులేషన్ ఉంది. ఆల్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్ కంపెనీస్ ఐదర్ హెడ్ క్వార్టర్స్ యుఎస్లో ఉంది, లేకపోతే బిగ్ బ్రాంచ్ ఆఫీస్ యుఎస్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్, ఇప్పుడు ఎనీ డెవలపింగ్ ఫీల్డ్ తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ హ్యాపెన్స్ ఇన్ ద యుఎస్. దిస్ ఈజ్ మై లాజికల్ రీజనింగ్ టు వై యుఎస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సమ్ కాన్స్ టు యుఎస్, ఎక్స్పెన్స్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ట్యూషన్ ఫీ ఎక్కువ, ఓవరాల్ ఫైనాన్షియల్గా చూసుకుంటే చాలా ఎక్కువ పెట్టాలి. దట్స్ వై మై సెకండ్ ప్రెఫరెన్స్ వుడ్ బీ సంథింగ్ లైక్ అ నెదర్లాండ్స్. ఓకే. ఇప్పుడు టిల్ అబౌట్ 1.5 years ago కెనడా అనేవాడిని సెకండ్ చాయిస్. బట్ ఇప్పుడు కెనడా బోత్ పొలిటికల్ ప్రెషర్ వల్ల అండ్ వాళ్ళు వీసాలు ఆపేయడం వల్ల నెదర్లాండ్స్ హెస్ బికమ్ అ రియలీ గుడ్ చాయిస్. ఎందుకంటే మెయిన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్, డీసెంట్ అమౌంట్ ఆఫ్ జాబ్స్. థర్డ్ విల్ బీ జర్మనీ, ఫ్రాన్స్ ఎక్సెట్రా, కొన్ని కంట్రీస్, స్పెసిఫిక్ కంట్రీస్ ఇన్ యూరప్. అక్కడ మేజర్ బ్యారియర్ ఇమిగ్రేషన్ కాదు, జాబ్స్ కాదు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ బ్యారియర్. జర్మన్ రాకుండా వెళ్తారు, ఇరుక్కుపోతారు. సో దట్స్ అనదర్ బిగ్ క్రైటీరియా దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. వన్స్ you've identified the country, then you come to యూనివర్సిటీస్. ఆ కంట్రీలో యూనివర్సిటీస్ ఎలా పిక్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి కంట్రీకి సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే ఒక ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేస్తుంది గూగుల్లో. యుఎస్ న్యూస్, యుఎస్కి క్యూఎస్ అని, క్వార్టర్లీ సిమన్స్ అని ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు వరల్డ్కి ర్యాంకింగ్స్ లాంచ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ర్యాంకింగ్స్ బేస్డ్ మీద ఫస్ట్ కట్ ఆఫ్ యూనివర్సిటీస్ తెచ్చుకోవచ్చు. ఒక ఫస్ట్ స్టెప్ అనేది చూసుకోవచ్చు. యుఎస్లో అట్ దిస్ పాయింట్ ఇన్ టైం 3,000 యూనివర్సిటీలు ఉన్నాయి. 3,000 అక్రిడేటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మాస్టర్సే కాదు, అండర్ గ్రాడ్, మాస్టర్స్, పిహెచ్డి అన్నీ చేయడానికి 3,000 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ 3,000లోంచి మీరు ఒక కట్ చేయండి, 100, 150, 200 బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. బెస్ట్ కట్ మన ప్రొఫైల్ కి ఎలా సెలెక్ట్ చేసుకోలేదు. సో ఫస్ట్ 100, 200 మిగతావన్నీ తీసేయండి. ఫస్ట్ అయితే ఫస్ట్ వేస్ట్. అసలు మీరు డబ్బులు పెడతారు, అక్కడ యూనివర్సిటీ ఉంటుందా ఉండదా అనే డౌట్ ఉంటుంది. అక్కడ యూనివర్సిటీ ఉన్న ఒక బిల్డింగ్ ఉంటుంది, మీరు అండర్ గ్రాడ్లో ఆల్రెడీ వెళ్ళారు, మళ్ళీ మాస్టర్స్కి వెళ్ళి ఒక యూనివర్సిటీ బిల్డింగ్ అవసరం లేదు. జాబ్స్ వస్తాయా లేదా అనేది గ్యారంటీ ఉండదు. అంటే గ్యారంటీ ఎక్కడా ఉండదు, ఇక్కడైతే 100% రాదు, ఫిక్స్ అవ్వాలి. సో ఫస్ట్ ఒక 3,000లోంచి 100, 150, 200 మీ ప్రొఫైల్ ప్రకారం ఆ కట్ తీయండి. 200 యూనివర్సిటీస్. ఆ 200 యూనివర్సిటీస్లో ఎవ్రీ యూనివర్సిటీకి వెళ్ళి సింపుల్ చెక్స్ చేయాలి. నేను సపోజ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివాను, నా ఇంట్రెస్ట్ ఎనర్జీ అండ్ డేటా సైన్స్లో ఉంది. ఆ ఎనర్జీ అండ్ డేటా సైన్స్లో అట్లీస్ట్ ఒక ప్రొఫెసర్ అయినా సబ్జెక్ట్ చెప్తున్నాడా లేదా, అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్ కి ప్రొఫెసర్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఉండరు. మరి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? సో అగైన్ మన మోస్ట్ స్టూడెంట్స్ ఐడియాలజీ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే, నేను ఏదైనా చేసేస్తా, ఎంఎస్ ఇన్ యూఎస్ ట్యాగ్ కావాలి, ఎంఎస్ ఇన్ యూఎస్ ట్యాగ్ కావాలి,
అక్కడ వచ్చే ఏదో కన్సల్టెన్సీ జాబ్ కావాలి. ఇన్ ద హోప్ ఆఫ్ బెటర్ లైఫ్ స్టైల్, జాబ్, ఆ ఫ్యాన్సీ కార్స్, ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ హోప్, డ్రీమ్తో వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ స్ట్రగుల్ మొదలవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో ప్రాఫ్స్ ఉండకపోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అసలు చెప్పకపోవచ్చు, మీ ఇంట్రెస్ట్ జాబ్స్ ఉండకపోవచ్చు. సో ఈ రీసెర్చ్ ముందే 100% చేయాల్సిందే. సో ఫస్ట్ ఒక 200 కట్ తీసారా యూనివర్సిటీస్. ద లాంగ్ ఫార్మ్ ఇస్ ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉన్నాయా, నాకు కావాల్సిన కోర్సెస్ ఉన్నాయా, సరిగ్గా చెప్తున్నారా, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి జాబ్స్ వస్తున్నాయా లేదా, ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి, ఇలాంటి జాబ్ నేను చేయగలుగుతానా, నాకు ఇంట్రెస్ట్ ఉందా. ఈ ఫ్యూ క్రైటీరియా పెట్టుకుంటే ఆ 200ని మీరు ష్రింక్ ఇట్ డౌన్ టు 50 ష్రింక్ చేసేయచ్చు 50కి. మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు 100%. ఈ 50 నుంచి నెక్స్ట్ లేయర్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఈజ్, నాకు ఛాన్స్ ఉందా వెళ్ళడానికి, కెన్ ఐ బీట్ ది ఎంటైర్ కాంపిటీషన్, ఇంకెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ బీట్ చేసి విల్ ఐ బీ ఏబుల్ టు గెట్ ఇన్. దట్ ఈస్ యువర్ లాస్ట్ క్రైటీరియా. మోస్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఫస్టే ఆ క్రైటీరియా పెట్టేస్తారు, నాకు రాదు ఎందుకు అప్లై చేయడం, హార్వర్డ్ రాదు, స్టాన్ఫర్డ్ రాదు, కార్నెగీ మెలన్ రాదు, అట్లాంటప్పుడు అసలు ఆలోచించడం ఎందుకు, చూడడం ఎందుకు, అప్లై చేయడం ఎందుకు. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్. చూడండి, వెబ్సైట్ చూడండి, ఏం కోర్స్ ఉందో చూడండి, దానికి మీ ప్రొఫైల్కి ఫిట్ మ్యాచ్ ఉందా లేదా చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత లేదు అనుకుంటే అప్లై చేయకుండా ఆపేయచ్చు, పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాలెడ్జ్ లేదు, ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో నాకు రాదు నేను వదిలేస్తాను అంటే 100% రాదు. అప్లై చేస్తే దేస్ అట్లీస్ట్ 5% or 10% ఛాన్స్ దట్ యూ విల్ గెట్ ఇన్. అప్లై చేయకపోతే 0. సో ఇది స్టేజ్ వైజ్ చేసుకోవాలి. ఫస్ట్ కంట్రీ చాయిస్ చేయాలి. కంట్రీ చాయిస్ చెప్పాను 4-5 ఫ్యాక్టర్స్. దాని తర్వాత ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ చేసుకోవాలి. ఫస్ట్ షార్ట్ లిస్ట్, సెకండ్ షార్ట్ లిస్ట్, థర్డ్ షార్ట్ లిస్ట్. సో నేను ఇప్పుడు ఈ ప్రాసెస్లో పీపుల్తో మాట్లాడుతుంటే మనం మోస్ట్లీ మన తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సేమ్ మన ఇండియాలోనే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు Tier 2 కాలేజ్లో చదివినా, Tier 3లో చదివినా, Tier 1లో కాలేజ్లో చదివినా, నీకు యూనివర్సిటీ నుంచి వన్స్ బయటకు వచ్చాక దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. నువ్వు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చావని ఎవరు అడగరు, స్కిల్సే మ్యాటర్ చేస్తాయి. సేమ్ థింగ్ ఇన్ యూఎస్లో కూడా అంతే. హార్వర్డ్లో చదువు, ఏంజ్లో చదువు, మేబీ హార్వర్డ్ ఇలాంటి పెద్ద టాప్ 10 యూనివర్సిటీస్లో నీకు స్కోప్ ఉంటుందేమో తప్ప నీకు డిఫరెన్స్ ఉంటుంది, బికాజ్ అవి పెద్ద యూనివర్సిటీస్ కాబట్టి. రెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ నువ్వు ఎందులో చదివినా నీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు వన్స్ నువ్వు ఎంఎస్ అయిపోయి బయటకు వచ్చేస్తాను అంటున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ, ఆర్ వాళ్ళు అలా చెప్పడం వల్ల ఇప్పుడు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళ మైండ్లో కూడా అదే సీడ్ ఉండిపోతుంది? కరెక్ట్. సో దీని మీద మీరు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. షూర్. సో నా వ్యూ దీని మీద కొంచెం కాంట్రేరియన్ వ్యూ, అంటే ఆపోజిట్ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుతుంటే వై కాంబినేటర్ గురించి మాట్లాడారు. పాల్ గ్రామ్ ఎవరైతే వై కాంబినేటర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ వై కాంబినేటర్, ఓకే సే రాశాడు 2007లో, వేర్ యూ లివ్ మ్యాటర్స్ ద మోస్ట్. అంటే కొంచెం పారాఫ్రైజ్ చేస్తున్నాను, బట్ ద టాపిక్ ఆఫ్ దట్ ఆర్టికల్ వాజ్ వేర్ యూ లివ్ will determine what you do, how you live, and what you will be able to do across a 10-year period. ఓకే, ఆ ఎస్సేలో ఏమంటాడంటే, ఎక్కడైతే లొకేషన్స్ ఉన్నాయో కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్, యుఎస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈస్ట్ కోస్ట్ అంటే మన న్యూయార్క్ సిటీ, బాస్టన్, రాలే డరమ్, నార్త్ క్యారోలినా, మేరీలాండ్, ఈ స్టేట్స్ పేర్లు వినుంటాం. వెస్ట్ కోస్ట్ సియాటిల్, సిలికాన్ వ్యాలీ, లాస్ ఏంజలస్, శాన్ డియేగో, షికాగో అండ్ టెక్సస్. ఓకే, మోర్ దెన్, సో లెట్స్ సే ఆ ఫస్ట్ టాప్ 10 తీసేసాం పక్కకి, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అలాంటి టాప్ 10 యూనివర్సిటీస్ తీసేసాం. దాని తర్వాత లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ మ్యాటర్స్ అ లాట్ మోర్ దెన్ ద క్వాలిటీ ఆర్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఎందుకు అంటే స్పేస్, నీ ఇండస్ట్రీకి వాట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్ టు బీ ఇన్, నీ ఇండస్ట్రీకి తగ్గట్టు జాబ్స్ ఎక్కడున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈ చదివారు, ఈసీఈకి జాబ్స్ ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్, విఎల్ఎస్ఐ సార్ట్ ఆఫ్ జాబ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ సార్ట్ ఆఫ్ జాబ్స్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ ఏమున్నాయి హైర్ చేసేవి, ఎన్విడియా, ఇంటెల్, యాపిల్, బ్రాడ్కామ్, క్వాల్కామ్, ఈ 5, సరే ఇంకొన్ని ఉంటాయి. ఈ కంపెనీస్ ఎక్కడున్నాయి? ఈ కంపెనీస్ ఓన్లీ 4 లొకేషన్స్లో ఉన్నాయి మొత్తం యూఎస్లో. శాన్ డియేగో, సాక్రమెంటో, కాలిఫోర్నియాలో 2 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, టెక్సస్లో ఉన్నాయి, ఆస్టిన్ దగ్గర, ఆస్టిన్ క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్, అక్కడ ఉన్నాయి.
మేరీలాండ్లో, వర్జీనియాలో అక్కడ ఉన్నాయి. సో మనము ఈసీ జాబ్ కావాలనుకున్న వాళ్ళు మొత్తం యుఎస్లో మధ్యలో క్యాన్సస్లోకి వెళ్తే యూనివర్సిటీ బాగుండొచ్చు, కానీ జాబ్స్ లేవు అక్కడ. ఓకే. ఏ కంపెనీ అయినా వాళ్ళ ఇమ్మీడియట్ సరౌండింగ్స్లో టాలెంట్ కోసం వెతుకుతారు. ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ అంతా ఆన్లైన్ అయింది, ఆల్ ఆఫ్ దట్ గ్రాంటెడ్. బట్ మీకు ఆపర్చునిటీ కావాలి అంటే ఫిజికల్గా ఎంత డిస్టెన్స్లో ఉందో, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్లో ఉన్నాను, కరెక్ట్, జూబ్లీ హిల్స్లో ఉన్నాము. ఏదైనా కంపెనీ జూబ్లీ హిల్స్లో ఉన్న కంపెనీ వైజాగ్ నుంచి హైర్ చేసుకోదు కదా. జూబ్లీ హిల్స్లో ఉన్న కంపెనీ మహా అయితే హైదరాబాద్ నుంచి హైర్ చేసుకుంటుంది. ద క్లోజర్ యు ఆర్ టు ఆపర్చునిటీ జోన్స్, యూనివర్సిటీ ఒక సెకండ్కి పక్కన పెడితే, ద క్లోజర్ యు ఆర్ టు బెటర్ లొకేషన్స్ ఆర్ ఆపర్చునిటీ జోన్స్, ద బెటర్ యువర్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి. సో అది ఫస్ట్ ఫిల్టర్ పెట్టుకోవాలి. సెకండ్ ఫిల్టర్ ఏం పెట్టుకోవాలి, ద కైండ్ ఆఫ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి అయితే వెళ్దాం అనుకుంటున్నావో ఆ యూనివర్సిటీ నీ ఇంట్రెస్ట్ ఏరియాకి, నీకు కావాల్సిన జాబ్కి, నీకు కావాల్సిన రీసెర్చ్కి మంచి పని చేస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ అంటారు. హార్వర్డ్కి వెళ్ళి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినాడు డాష్. అవునా? ఓకే. హార్వర్డ్కి వెళ్ళి మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసావు అంటే నువ్వు ఆ ప్రోగ్రామ్ గురించి అంత రీసెర్చ్ చేయలేదు. హార్వర్డ్ ఫ్యాంటాస్టిక్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, హార్వర్డ్ ఫ్యాంటాస్టిక్ ఫర్ పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్. మధ్యలో మాస్టర్స్కి అంత గొప్ప కాదు, టాప్ 10 అయితే కాదు. హార్వర్డ్ జస్ట్ బ్రాండ్ వాల్యూ, నేమ్ చూసుకుని వెళ్ళిపోతే అది ఇంకో ప్రాబ్లం. నీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్కి, నీ రీసెర్చ్ ఇంట్రెస్ట్కి, నీ ఏరియాలో జాబ్స్ కావాలనే దానికి ఏ యూనివర్సిటీ యాప్ట్ అది చూసుకోవాలి. సో ఫస్ట్ లొకేషన్, సెకండ్ నీ ఏరియాకి ఆ యూనివర్సిటీ తగ్గట్టుదా కాదా, ఈ 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం వెళ్ళి కూర్చుంటే కన్సల్టెన్సీస్ ఏం చెప్పవు కదా అసలు. కన్సల్టెన్సీ అగైన్ నేను అందరూ అనట్లేదు, జనరల్లీ స్పీకింగ్, బికాజ్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, వాళ్ళు కూడా నాకు ఇవేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే ఈ ప్రాసెస్ ఉంటుందని. మేబీ వాళ్ళకి కూడా తెలీదు. అండ్ మోస్ట్లీ మన తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ దగ్గర నుంచి ఇలాంటివి మేము వింటాం. బికాస్ మీరు ఇందాక మీరు చెప్తున్నారు గ్రాడ్వైన్ గురించి, వేరు మాకు ఎక్కడి నుంచి లీడ్స్ వస్తాయి ఏంటి అని. దెన్ ఏం టు నో మన తెలుగులోనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళే ఎక్కువ వెళ్తారు ఫారెన్కి. మోస్ట్లీ యూఎస్లో చూసుకుంటే ఎవ్రీ ఇయర్, అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ చెప్తాను, అబౌట్ మాస్టర్స్కి మొత్తం ఇండియా నుంచి 1,50,000 యూఎస్కి వెళ్ళారు. 1,50,000 దాంట్లో 38,000 తెలుగు స్టేట్స్ నుంచి. ఓకే. అబౌట్ 1/3 to 1/4 ఆఫ్ ద పాపులేషన్ తెలుగు వాళ్ళే ఉంటారు. వీఆర్ ద హైయెస్ట్ మెజారిటీ ఆఫ్ తెలుగు స్పీకింగ్ డైలెక్ట్ ఏదైతే ఉందో, తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ గోయింగ్ టు ద యుఎస్ యాజ్ అ మనం ఏమనొచ్చు, యాజ్ అ రీజన్ we send the most number of students abroad for engineering and related master's degrees. Okay. మొన్న ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, తెలుగు is the fastest growing language in the US. Okay. సో కన్సల్టెన్సీస్ అందరూ అనట్లేదు, సమ్ కన్సల్టెన్సీస్ ఎలా అంటే వాళ్ళకి క్లియర్ ఇన్సెంటివ్, దేర్ ఇన్సెంటివ్, ఎవరైనా ఈ సిస్టంలో ఇన్సెంటివ్స్ బేస్డ్ మీదే పనిచేస్తారు. నా ఇన్సెంటివ్ కరెక్ట్, చారిటీ ఎవరు చేయట్లేదు. నా ఇన్సెంటివ్ ఏంటి, స్టూడెంట్ నాకు డబ్బులు ఇస్తున్నాడు. వాడి ఇన్సెంటివ్ ఏంటి, యూనివర్సిటీ ఏదైతే పంపిస్తున్నాడో వాళ్ళు డబ్బులు ఇస్తున్నాయి. ఏ యూనివర్సిటీ ఎక్కువ డబ్బులు ఇస్తాయో ఈ స్టూడెంట్ని అక్కడ వేస్తారు, ఆర్ అట్లీస్ట్ వేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో వాళ్ళకి దెర్ ఇస్ నో నీడ్ టు టెల్ ద స్టూడెంట్ ఇక్కడ అప్లై చేస్తే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఇక్కడికి వెళ్తే లాస్ట్ ఇయర్ ఇంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇలాంటి జాబ్స్ వచ్చాయి విత్ అ పే ప్యాకేజ్ ఆఫ్ XYZ. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు కన్సల్టెన్సీకి. వెరాజ్ కంపెనీస్ లైక్ అస్, మేము ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నా దగ్గరికి స్టూడెంట్స్ రారు, మీకు రెఫరల్స్ కూడా రావు, నాకు రెఫరల్స్ రావు నెక్స్ట్ ఇయర్. సో నా బిజినెస్, నేను 30-year కంపెనీ రన్ చేయాలి అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవ్వాలి. అండ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నేను డిసెమినేట్ చేయాల్సిందే, చెప్పాల్సిందే. ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చినోడికి కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడున్నావు, ఇవి పాసిబిలిటీస్, ఇక్కడికి వెళ్తే ఇలా అవుతుంది, ఇక్కడికి వెళ్తే మేబీ నాట్ అ గుడ్ చాయిస్, ఇవన్నీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. బికాస్ ఫర్ మై కంపెనీ టు రన్ అండ్ లీవ్ కంపెనీ అసైడ్, స్టూడెంట్కి కూడా, స్టూడెంట్కి మంచి అవుట్కమ్ రావాలి అంటే ఇవన్నీ తెలిసి ఉండాల్సిందే. ఊరికినే గుడ్డిగా
ద డేస్ ఆఫ్ వాంటింగ్ టు గెట్ అ స్టాంప్ ఎంఎస్ ఇన్ యుఎస్ ఆర్ గాన్. ఇప్పుడు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రతి ఇంటి నుంచి ఎంఎస్సి న్యూస్ ఉన్నారు. సో ఇట్ ఈస్ నో లాంగర్ ఫ్యాన్సీ, ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాన్సీ, ఇట్ ఈస్ ఓన్లీ వర్త్ ఇట్ ఇఫ్ యూ గో టు రియలీ గుడ్ యూనివర్సిటీస్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, వన్స్ ఫ్రెండ్స్ యూఎస్ వెళ్ళగానే వీ మేక్ కాల్స్ మాట్లాడుతుంటే సేమ్ మనలో ఇండియాలో ఉన్న క్లాస్ రూమ్లోనే ఉంటుందా, బికాజ్ అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒక్కలో ఇద్దరు డిఫరెంట్ వాళ్ళు ఉంటారు అని చెప్తుంటారు. నాకు ఇప్పుడు ఏమర్థమవుతుందనంటే, బికాస్ ఆఫ్ దీస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అందరూ అలానే వెళ్తున్నారు కాబట్టి అందరూ అక్కడే కలుసుకుంటున్నారు. అందరూ అదే కన్సల్టెన్సీకి వెళ్తున్నాడు, ఆ కన్సల్టెన్సీ అందరినీ ఒకటే యూనివర్సిటీకి పంపిస్తున్నాడు, ఎందుకంటే వాడికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇండివిజువల్ కంప్లీట్లీ తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని తన కెరియర్ కోసం హీ హ్యావ్ టు డూ ద బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కంప్లీట్లీ చేయాల్సిందే. చేయకుండా మనం వెళ్ళిపోతే మాత్రం పక్క ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే స్కోప్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను కొంచెం హైలైట్ చేస్తాను. ఓకే, సరే, మీరు బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇంతలాగా డిమార్కేషన్ ఉంది అని చెప్తున్నాను. మంచి యూనివర్సిటీకి ఒక మిడ్ టు లో టియర్ యూనివర్సిటీ. ఆ డిమార్కేషన్ ఎందుకు ఉంది అసలు, మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో చెప్తాను. ఫస్ట్, వెళ్ళంగానే అందరికీ కావాల్సింది పార్ట్ టైం జాబ్. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నేను వెళ్ళంగానే నేను ఒక 2 months డబ్బులు తీసుకెళ్తున్నాను, 2 months 3 months డబ్బులు తీసుకెళ్తున్నాను, అది అయిపోయే ముందు నాకు పార్ట్ టైం జాబ్ కావాలి. మిడ్ టు లో టియర్ యూనివర్సిటీకి వెళ్తే ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ ఉండవు, ఆర్ వెరీ లో ఉంటాయి. అంటే ఆఫ్టర్ 200 తర్వాత వచ్చే యూనివర్సిటీస్లో పార్ట్ టైం జాబ్స్ ఉండవు. పార్ట్ టైం జాబ్స్ ఎలాంటి యూనివర్సిటీస్లో ఉంటాయి, రీసెర్చ్ అవుతున్న యూనివర్సిటీస్లో, ఆర్ టీచింగ్ చాలా మంచి ప్రొఫెసర్స్ ఉన్న యూనివర్సిటీస్లో. ఫస్ట్ బేస్ క్లారిఫికేషన్ ఏం తెచ్చుకోవాలి అంటే, పార్ట్ టైం జాబ్స్ యుఎస్ ఓన్లీ మాట్లాడుతున్నాను, పార్ట్ టైం జాబ్స్ ఆఫ్ క్యాంపస్, మనం ఈ గ్రోసరీ స్టోర్, పెట్రోల్ పంప్, క్యాఫే, ఇవన్నీ ఇల్లీగల్. స్టూడెంట్ వీసా ఇచ్చేటప్పుడు క్లియర్గా గైడ్లైన్ ఇస్తాడు, యూ కెనాట్ వర్క్ ఆఫ్ క్యాంపస్. నువ్వు పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే వారానికి 20 గంటలు మాత్రమే చేయగలుగుతావు. అండ్ సెకండ్ కండిషన్ ఈజ్ దాట్ 20 hours కెన్ ఓన్లీ బీ ఆన్ క్యాంపస్. క్యాంపస్ బయట నువ్వు చేయలేవు. వెన్ యూ గో టు 200 తర్వాత యూనివర్సిటీస్, ఆన్ క్యాంపస్ జాబ్సే లేవు, ఆన్ క్యాంపస్ రీసెర్చ్ అవ్వట్లేదు. సో ఏ కంపెనీ వచ్చి ఫండింగ్ ఇవ్వట్లేదు ఆ రీసెర్చ్ ల్యాబ్కి, సో నీకు రీసెర్చ్ ఆపర్చునిటీస్ లేవు. ఆన్ క్యాంపస్ టీచింగ్ అవ్వట్లేదు, అంత మంచి ప్రొఫెసర్స్ లేరు, వాళ్ళు హైర్ చేసిందే లెక్చరర్స్. మోస్ట్ పెద్ద యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ డూ రీసెర్చ్, చాలా తక్కువ టీచింగ్ ఉంటుంది. ఈ 200 and below యూనివర్సిటీస్లో ప్రాఫ్స్ ఉండరు, there's only lecturers. లెక్చరర్కి ప్రొఫెసర్కి చాలా తేడా ఉంది. లెక్చరర్స్ రోల్ ఈజ్ ఓన్లీ టు టీచ్, సో అతనికి టీచింగ్ అసిస్టెంట్ అవసరం లేదు, సో ఆ పార్ట్ టైం జాబ్ లేదు. మోస్ట్ యూనివర్సిటీ 200 బిలోలో క్యాంపస్ ఫెసిలిటీస్ ఉండవు, గ్రౌండ్ ఉండదు, హాస్టల్ ఉండదు. అట్లీస్ట్ ఆ గ్రౌండ్ హాస్టల్ ఉంటే స్టూడెంట్స్ని కొంచెం పార్ట్ టైం అక్కడ మెయింటైన్ చేయడానికైనా, చెక్ ఇన్ చెక్అవుట్ చేయడానికైనా, లైబ్రరీలో బుక్స్ షెల్ఫ్ చేయడానికైనా ఆ జాబ్స్ అయినా ఉంటాయి, అవి కూడా ఉండవు. సో ఫస్ట్ డిఫరెన్స్ మనకు తెలిసేది, వెళ్ళిన వెంటనే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా. వన్ అదర్ మెట్రిక్ ఇస్, నేను ఒక మంచి యూనివర్సిటీ మంచిది అని అనుకుంటే ఫస్ట్ ఒక క్రైటీరియా, డిఫాక్టో క్రైటీరియా, పార్ట్ టైం జాబ్స్, యాక్చువల్ స్కిల్డ్ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా. దట్ ఈస్ అనదర్ వే టు థింక్ అబౌట్ వెదర్ యూనివర్సిటీ ఈస్ గుడ్ ఆర్ నాట్. అక్కడ మనకి తెలిసిపోతుంది. అంటే మనం ఇక్కడి నుంచి అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేసి 100%. సో అడ్మిట్ వచ్చిన వెంటనే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అయిపోతుంది, స్టూడెంట్ పోర్టల్. మీకు ఒక స్టూడెంట్ ఐడి క్రియేట్ అవుతుంది, ఆ పోర్టల్కి యాక్సెస్ వస్తుంది. అదే పోర్టల్లో మీ కోర్సెస్ ఏం తీసుకోవాలి, ట్రాన్స్క్రిప్ట్స్, మీ రెజ్యూమే, మీ కెరియర్ సర్వీసెస్ అండ్ పార్ట్ టైం జాబ్స్ ఏమేమి ఉన్నాయో క్యాంపస్లో అన్నీ ఒకటే పోర్టల్ మీద ఉంటాయి మంచి యూనివర్సిటీస్కి. సో మనము ఇక్కడి నుంచి వెళ్ళే ముందే 2 ways. ఫస్ట్, ప్రొఫెసర్కి ఈమెయిల్ రాయొచ్చు, నేను ఆల్రెడీ లైఫ్లో ఇది పీకాను, ఇది రీసెర్చ్ చేశాను, మీ దగ్గరకు వస్తున్నాను, పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా, రీసెర్చ్ చేయగలుగుతానా, మీ రీసెర్చ్ ల్యాబ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఉన్నాయా వేకెన్సీస్, అది ఫస్ట్. సెకండ్, ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది అగైన్ బిగ్ 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 డిఫరెన్స్ బిట్వీన్ రియలీ గుడ్ యూనివర్సిటీస్ అండ్ మీడియం టు లో టియర్ యూనివర్సిటీస్. ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడున్న
అగైన్ నా వ్యూస్ అంతా మోస్ట్లీ సెంటర్డ్ అరౌండ్ యుఎస్ బికాజ్ అక్కడే నేను చాలా ఎక్కువ పని చేశాను, రీసెర్చ్ చేశాను కాబట్టి. మిగతా కంట్రీస్ మనం తర్వాత మాట్లాడదాం. యుఎస్ స్పెసిఫిక్గా ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత మీకు కెరియర్ అవుట్కమ్ కావాలి అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 ways టు గెట్ అ జాబ్. ఫస్ట్, నీ సీనియరో నీ అలమ్నాయో ఎవరో లింక్డ్ఇన్లో నువ్వు కనెక్షన్ పంపించి వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు రెఫరల్ పెడితే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ జాబ్ చాలా హై. అక్కడ రీసెర్చ్ సెంటర్లో ఆర్ ఈవెన్ కంపెనీస్ అయినా. సో మనము మాస్టర్స్ చేయడానికి వెళ్ళాము, 1 semester అయిపోయింది, 2 semesters అయిపోయింది, వీఆర్ ఆన్ ద హంట్ ఫర్ అ జాబ్. లింక్డ్ఇన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను CMO వెళ్ళాను, మై ఫస్ట్ జాబ్ వాస్ త్రూ లింక్డ్ఇన్, వాస్ త్రూ అన్ అలమ్నై కనెక్షన్. నేను అప్పుడు లింక్డ్ఇన్ వాజ్ వెరీ న్యూ, సో ఈమెయిల్స్ ఉండేవి మాకు. ఈమెయిల్స్ రాశాను 10 మందికి 15 మందికి, 2 రెఫరల్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ చేశాను. రెఫరల్ ఇస్తే ఇంటర్వ్యూ వస్తుంది, జాబ్ రాదు. ఫస్ట్ ఆపర్చునిటీ డోర్ ఓపెన్ అవుతుంది. దట్ డోర్ ఓపెనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మీడియోకర్ కానీ Tier 2 Tier 3 ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే అలమ్నై నెట్వర్క్ లేదు, వాడికి ఆ బాండింగ్ లేదు ఆ యూనివర్సిటీతో. ఇప్పుడు ఐఐటి బిట్స్ అంటే ఎలాగా, ఐఐటి బిట్స్ అంటే నా జూనియర్ వస్తున్నాడంటే కొట్టుకు చచ్చిపోతారు కదా, నా జూనియర్ వస్తున్నాడంటే నేను 100% హెల్ప్ చేస్తాను. సేమ్ డైనమిక్స్ అట్ అ మచ్ బిగ్గర్ స్కేల్ పెద్ద యూనివర్సిటీలో అయితే ఉంటాయి 100%. నేను హార్వర్డ్ గ్రాడ్ని, ఇప్పుడు ఐఎమ్ ఎంటరింగ్ జాబ్ మార్కెట్, నాకు జాబ్ కావాలి. ఒక హార్వర్డ్ అలమ్నైకి నేను ఈమెయిల్ రాశాను, ఐ వాంట్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్, కెన్ యూ గివ్ మీ అ రెఫరల్. ఈమెయిల్ రాశాను, 100% హెల్ప్ చేస్తారు. బట్ దట్ సేమ్ బాండింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ అ లోవర్ టియర్ ఇన్స్టిట్యూషన్. ఏదో గ్రాడ్యుయేట్ అయ్యాను, ఏదో నేను కష్టపడ్డాను, జాబ్ వచ్చిందో జాబ్ రాలేదో, నా జూనియర్ అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి, ఎందుకు చేయాలి? ఆ స్కూల్ ప్రైడ్ ఉండదు. సో సెకండ్ బిగ్ ప్రాబ్లమ్ విత్ గోయింగ్ టు అ మీడియం ఆర్ అ మీడియోకర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్, యాక్సెస్ టు జాబ్స్ తగ్గిపోతుంది. థర్డ్ థింగ్, అండ్ చాలామంది ఆలోచించరు, ఓన్లీ ఎక్కడ దాకా మన ఆలోచన స్థిమితంగా ఉంటుందంటే ఏదో యూనివర్సిటీ వచ్చేయాలి, వీసా వచ్చేయాలి, వెళ్ళిపోవాలి. ఎవడు జాబ్, ఫస్ట్ జాబ్ సరే కొంతమంది ఆలోచించారు, మిడ్ కెరియర్ ఎలా ఉంటుంది, కెరియర్ లాంజివిటీ ఎలా ఉంటుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేయాలి నేను అంటే గ్రోత్ ఎలా ఉంటుంది, అది ఎవరు ఆలోచించట్లేదు వెళ్ళేటప్పుడు. మంచి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినాడు 40% ఆఫ్ ద టైమ్స్ ప్రమోషన్స్ వస్తాయి. మంచి యూనివర్సిటీ కాబట్టి ఇట్స్ అ, మీ మేనేజర్కి కూడా ఇట్స్ అన్ ఇండికేటర్, ఇట్స్ అ సిగ్నల్. ఆ యూనివర్సిటీ వీడిని తీసుకుంది అంటే వీడిలో ఏదో ఉంది, యాక్చువల్ ఉందా లేదా పనిలో 100% తెలుస్తుంది. బట్ ఆ పని తీసుకునే ముందు కూడా మంచి యూనివర్సిటీకి వెళ్ళాడు, సో ఏదో ఉంది, ఐ కెన్ గివ్ ఎమ్ అ షాట్, ట్రై చేయొచ్చు. ఆ ట్రై చేస్తూ చేస్తూ ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ యూ ఇంక్రీజ్ అండ్ ప్రమోషన్స్, గ్రోత్, ఆల్ ఆఫ్ దట్ డిపెండ్స్ వెరీ హెవీలీ ఆన్ ద ఇన్స్టిట్యూషన్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. ఎలాంటి యూనివర్సిటీ నుంచి వస్తున్నావో దాని మీద ఉంటుంది. సో దీస్ ఆర్ 3 big things that differentiate a very good university from medium and low tier. అండ్ ఈ 3 మనం వదిలేసి MS in US ఒక ట్యాగ్ కోసం వెళ్తే ఇన్ 2024 ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. అండ్ మెనీ పీపుల్ నాకు తెలిసి అంటే వీళ్ళకి పాపం ఈ లో లెవెల్ కాలేజెస్, ఈ Tier 2 కాలేజెస్, అక్కడ యూనివర్సిటీస్ లాంటివి వెళ్ళాక అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేక ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, డే అంతా ఎగ్జాస్ట్ అయిపోతారు, వీక్లీ 20 hours చేస్తారు. అండ్ ఐ నో పర్సనలీ నాకు కొంతమంది పీపుల్ తెలుసు వి ఆర్ వర్కింగ్ 40 hours చేస్తారు, బికాజ్ దాని మీద లిమిట్ లేదు కదా. అక్కడ బయట లిమిట్ ఉండదు, బయట ఎవరు చెక్ చేయట్లేదు కదా. సో ఇల్లీగల్ అయినప్పుడు 20 అయితే ఏంటి, 80 అయితే ఏంటి, 100 అయితే ఏంటి, నాకు వచ్చే క్యాష్ నాకు పాకెట్లోకి వెళ్తుంది కదా. సో ఎవడో ఒకడు గ్రోసరీ స్టోర్ ఓనరో పెట్రోల్ పంప్ ఓనరో హీ హస్ టు బి విల్లింగ్ టు జస్ట్ గివ్ మీ వాట్ ఎవర్. లిమిట్ లేదు కాబట్టి నేను ఎంతసేపు అయినా పని చేస్తాను. నేను వచ్చిన పర్పస్ మర్చిపోతాను. వచ్చిన పర్పస్ కరెక్ట్, వచ్చిన పర్పస్ ఏంటి, టు డూ అ గుడ్ మాస్టర్స్ డిగ్రీ. ఐడియల్ పర్పస్ ఏంటి, కొంచెం మనం స్కిల్ తీసుకుందాం. లేదు, లీవ్ ఆల్ ఆఫ్ దాట్. శుద్ధగా నా పర్పస్ ఇస్ టు గెట్ అ జాబ్ అనుకోండి. జాబ్ రావాలన్నా స్కిల్ ఉండాలి, స్కిల్ ఉండాలంటే చదవాలి. అంతా మర్చిపోయి ఓన్లీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు. నేను ఇలాంటి స్టోరీస్ కూడా విన్నాను, వేర్ పీపుల్ వన్స్ అక్కడికి వెళ్ళాక
మాస్టర్స్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ నుంచి బయటకు వచ్చాక అక్కడ వాళ్ళకి జాబ్స్ దొరక్క ఇంటర్న్షిప్స్ దొరక్క వేరే వాళ్ళు ఏదైతే పార్ట్ టైం చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసుకొని ఇప్పటికీ అలా ఉండిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి ప్లేసెస్లో వన్స్ డిగ్రీ అయ్యాక 1-2 years గ్యాప్ దొరికితే ఇట్స్ వెరీ టఫ్ టు గెట్ అ జాబ్, బికాస్ మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో కన్సల్టెన్సీ బ్యాక్ డోర్, ఇట్స్ అ లాట్ ఆఫ్ హెడ్ ఏక్ థింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో గ్రాడ్ అయిపోయింది, బయటకు వచ్చాము, ఆపర్చునిటీస్ లేవు, అక్కడ నుంచి వాళ్ళు సెర్చ్ చేసుకోవడం తెలియకో ఆగిపోతుంటారు, గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంటుంది విత్ ఇన్ నో టైం మనకు తెలియకుండా. సో అలాంటప్పుడు అక్కడ నుంచి వాళ్ళు జాబ్కి అప్లై చేయడానికి తెలియదు, అక్కడ మళ్ళీ ఇంకో కన్సల్టెన్సీ నీకు తెలియకుండా తెలుసో నువ్వు కష్టపడి వాడి కోసం కష్టపడి ఉంటుంది, నీ టెన్యూర్ వాడికి రాసిస్తావు, నువ్వే తీసుకోరా బాబు నేను కష్టపడతానని. ఒకటి ఏం ఆలోచించాలంటే వంశీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మల్టిపుల్ ప్రెషర్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మనం లోన్ కాకపోతే ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇచ్చారు, ఫైనాన్షియల్ ప్రెషర్. ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ కాకుండా మంచి యూనివర్సిటీకి వెళ్తే అకాడమిక్ ప్రెషర్. మనం ఇక్కడ ఇంజనీరింగ్లో నాకు తెలిసిందే 1 night బ్యాటింగ్ చేసుకుని పాస్ అయిపోయాం అందరం. అక్కడ ఫస్ట్ డే నుంచి మనము కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ చదవలేదు అంటే జీపీఎల్ రావు. నేను ఒక స్టోరీ చెప్తా, వెరీ ఎంబారసింగ్ ఫర్ మీ అట్ దట్ టైమ్. ఇప్పుడు వెనక్కి చూస్తుంటే ఏం చేశాను. ఐ వెంట్ టు అ గుడ్ Tier 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ ద సిటీ, సిబిఐటి, తెలిసే ఉంటుంది అందరికీ. సిబిఐటి నుంచి ఇంజనీరింగ్ చేసి దాని తాత యూనివర్సిటీకి, కార్నెగీ మెల్లన్ అనే యూనివర్సిటీ ఉంది, top 5 in the world ఫర్ ద డిగ్రీ దట్ ఐ వాస్ డూయింగ్, వెళ్ళాను. ఫస్ట్ సెమిస్టర్లో ఒక క్లాస్ తీసుకున్నాను, దాంట్లో ఎక్సెల్లో మోడలింగ్ చేయాలి కొంచెం, ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. నాకు రాదు. ఇంజనీరింగ్లో వాళ్ళు నేర్పలేదు, నేను నేర్చుకోలేదు. టెక్ ఇంజనీర్, ఎవ్రీ ఇంజనీర్ సేమ్ స్టోరీ. వాళ్ళు సరే యూనివర్సిటీని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు నేర్పలేదు, సరే నేను కూడా నేర్చుకోలేదు, బికాజ్ చదువు పైన ధ్యాస ఎప్పుడు లేదు. బ్యాక్ ఇన్ 2010 to 14 నా ఇంజనీరింగ్, 14 నేర్చుకోలేదు. ఫస్ట్ సెమిస్టర్లో ఒక క్లాస్ తీసుకున్నాను, కూర్చున్నాను. ఆ క్లాస్లో ఒక అసైన్మెంట్, బేసిక్ ఎక్సెల్ మోడలింగ్, రాలేదు, చెయ్యలేదు. సబ్మిట్ చేశాను, ఏదో బూత్ సబ్మిట్ చేశాను. నా డీన్ పిలిచాడు, ఏంటిది అని అడిగాడు. ఎక్సెల్ రాదా అంటే వచ్చు, ఏదో స్టైల్ కొట్టాం. పట్టుకున్నాడు. ఫ్రెష్మెన్ అండర్ గ్రాడ్ అంటే ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్లో ఇంట్రొడక్షన్ టు ఎక్సెల్ అనే ఒక కోర్స్ ఉంది, దాంట్లో కూర్చోబెట్టాడు. అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 20 నా ఎంటైర్ 4 year ఆఫ్ అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత ఎంత ఎంబారసింగ్ ఉండాలి టు గో సిట్ విత్ ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్ అగైన్, 18 year old or 17 year old, and learn introduction to Excel. That is where the education system today is in India. Financial pressure, academic pressure. ఫస్ట్ టైం, అట్లీస్ట్ నేను ఫస్ట్ టైం ఇంటి పక్కన పెట్టు, హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం ఐ వాస్ టేకింగ్ అ ఫ్లైట్, ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాం. ఆన్ టాప్ ఆఫ్ దాట్ జాబ్ వస్తుందా లేదా, సో మెనీ ప్రెషర్స్ ఫర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. సో కనెక్ట్ అవుతాను, ది అబిలిటీ ఆర్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది కాబట్టి కొంచెం షార్ట్ కట్స్ తీసుకుంటాము, ఆల్ దట్ ఈస్ ఓకే. ఎక్కడ ఈ కన్సల్టెన్సీస్ ప్రే ఆన్ పీపుల్, ఎక్కడ వాళ్ళని గ్రాప్ చేసుకుంటారంటే, ఇన్ని ప్రెషర్స్ ఉండగా వాళ్ళు ఆ ప్రెషర్ని రిలీజ్ చేయడానికి చూడకుండా, ప్రెషర్ ఉంది కదా వీడు నాకు టార్గెట్, నేను తీసేసుకుంటా అంటాడు. వేరే ఆప్షన్ లేదు, వీడి మీద మనీ మేక్ చేస్తాను, వీడి మీద నేను 10x మనీ మేక్ చేస్తాను, వాడికి ఇచ్చేది 1x. ఇప్పుడు మీరు అన్నట్టు Tier 2, Tier 3 ఇన్స్టిట్యూషన్స్ నుంచి నేను మాస్టర్స్ చేసేసాను, నాకు జాబ్ రావట్లేదు. ఇంకొక బిగ్గెస్ట్ ప్రెషర్ ఏంటి, వీసా ప్రెషర్. ఐ హ్యావ్ ఇన్ ద US I have 90 days ఫ్రమ్ ద టైమ్ ఐ గ్రాడ్యుయేట్ టు ఫైండ్ అ జాబ్. స్ట్రగుల్ అవుతున్నా నేను, ఇన్ని అప్లికేషన్లు పెడుతున్నా, నాకేం రావట్లేదు. లాస్ట్ 15 రోజులు ఉన్నాయి. అరే మామ నాకు జాబ్ రావట్లేదురా, నీ కన్సల్టెన్సీ ఎవరైనా తెలుసా? తెలుసురా, నేను వాళ్ళ దగ్గర వెళ్ళాను, ఇగో జాబ్ చేస్తున్నాను, ఇగో నంబరు. ఇక్కడ యూఎస్కి వెళ్ళడానికి ఎలా అయితే స్ట్రగుల్ అయ్యి కన్సల్టెన్సీని పట్టుకుంటారో, అక్కడికి వెళ్ళి జాబ్ రావడానికి కూడా అలాంటి కన్సల్టెన్సీనే పట్టుకుంటారు. వాళ్ళకు కూడా సేమ్ బిజినెస్ మోడల్. ఇక్కడ ఎలా అయితే యూనివర్సిటీకి వేస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటారో, వీడు కూడా కంపెనీకి వేస్తాడు, కంపెనీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు, ప్లస్ బోనస్ మీ పే చెక్ నుంచి కూడా ఎవ్రీ మంత్ డబ్బులు తీసుకుంటాడు. కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, పే చెక్ లో కూడా డబ్బులు తీసుకుంటాడు. కంపెనీ దగ్గర టాలెంట్ ఫైండ్ చేసినందుకు ఫైండర్స్ ఫీ తీసుకుంటాడు. మీ దగ్గర మీకు జాబ్ ఇచ్చినందుకు ఆర్ మీకు జాబ్ ఇప్పించినందుకు ప్రతి నెల పే చెక్ నుంచి
రేంజ్ చెప్తాను, మీరు షాక్ అవుతారు. 20-40% ఆఫ్ యువర్ పేచెక్, 20 మినిమం, 20-40% ఆఫ్ యువర్ పేచెక్ వాడు తీసుకుంటాడు. 40% అంటే పాపం వాళ్ళు అంతా కష్టపడి అంతా స్ట్రగుల్, శ్రమంతా నాది, పనంతా నాది. సరే నువ్వు తెప్పించే ఒక టైం తీసుకో, 1 టైమో 2 టైమో, ఆల్ దట్ ఇస్ ఫైన్. ప్రతి నెల తీసుకుంటావు, దానికి లిమిట్ ఏమైనా ఉంటుంది? ఏం లేదు, నో లిమిట్. ఎందుకు? వీడి వీసా, వర్క్ వీసా ఆ కన్సల్టెన్సీ కంపెనీ మీద డిపెండెంట్. ఓకే. అల్టిమేట్ కంపెనీ ఎక్కడైతే వాడు పని చేస్తున్నాడో వాళ్ళు ఫైల్ చేయరు వీసా, వాళ్ళు H1B వేయరు, ఈ కన్సల్టెన్సీ H1B వేస్తాడు. సో యువర్ వీసా స్టేటస్, యువర్ అబిలిటీ టు స్టే ఇన్ ద US వీడి చేతిలో ఉంది. సో ఎక్స్ప్లాయిట్ చేస్తాడు వాడు. నాకు ఎంతమంది తెలుసు 2014లో నా బ్యాచ్లో వెళ్ళిన వాళ్ళు ఏ కన్సల్టెన్సీలో అయితే జాయిన్ అయ్యారో ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ 10 years later దే ఆర్ స్టిల్ విత్ ద సేమ్ కన్సల్టెన్సీ, బికాజ్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికి ఇంకా వాళ్ళ 10 ఏళ్ళు ఎవ్రీ మంత్ అంటే ఆ పర్సంటేజ్ ఫస్ట్లో స్టార్టింగ్లో 50% అంటాడు, మెల్లగా తగ్గుతుంది, 20% కింద అయితే వెళ్ళదు. సో టిల్ టుడే వాడికి ఎంత బోనస్లు హైక్లు అన్నీ వచ్చినా కూడా 20% ఆఫ్ హిస్ పేచెక్ ఈవెన్ టుడే గోస్ టు ద కంపెనీ దట్ ఫౌండ్ హిమ్ అ జాబ్ 10 years ago. 10 ఏళ్ల ముందు ఏదో క్లయింట్ లొకేషన్లో ఒక జాబ్ తెప్పిస్తే 10 ఏళ్ళు ఐఎమ్ గివింగ్ హిమ్ మనీ. సో బ్యాడ్ యాక్టర్స్ ఆర్ నాట్ జస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీలో కూడా బ్యాడ్ యాక్టర్స్ ఉన్నారు. సో మీరు US వెళ్ళిపోతాను, MS ఇన్ US గుద్దేస్తాను, ఒక సర్టిఫికేట్ తీసేసుకుంటాను అంటే సరిపోదు. ఇట్ ఈస్ అ మైన్ ఫీల్డ్ ఆఫ్ స్కామ్స్. ఫస్ట్ థాట్ వచ్చినప్పటి నుంచి నేను వెళ్దాం అనుకున్నాను, అక్కడి నుంచి సిటిజన్షిప్ వచ్చేదాకా ది ఎంటైర్ జర్నీ is full of scams. And that brings me to the big point of today's talk. Be very, very careful of misinformation. Because prati stage lo someone or the other is trying to exploit you. Prati stage lo you have to నువ్వు కూర్చుని ఆలోచించాలి, ఎవరి దగ్గర అడ్వైస్ తీసుకుంటే బెటరు, వాడి ఇన్సెంటివ్ ఏంటి నాకు అడ్వైస్ ఇవ్వడానికి. ఉచిత సలహాలు ఎవ్వరూ ఇవ్వరు, వాడి ఇన్సెంటివ్ ఏంటి, వాడు నాకు అడ్వైస్ ఇస్తున్నాడు అంటే వాడికి ఏమొస్తుంది ఆలోచించాలి. ఎవ్రీ మ్యాన్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, you've got to make ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవాలి, ఇండిపెండెంట్గా థాట్ ఉండాలి. బట్ ఓవరాల్ మిస్ఇన్ఫర్మేషన్ అయితే మా ఇండస్ట్రీలో ఉన్నంత మేబీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇంకో ఇండస్ట్రీ లేదు మా అంత మిస్ఇన్ఫర్మేషన్ ఉన్న ఇండస్ట్రీ ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు జాబ్స్ నార్మల్ మనలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్డ్ఇన్లో సర్చ్ చేసినట్టు అక్కడ అత్రు అలా అవ్వవా ఏంటి అక్కడ? సో ఇక్కడ అనదర్ మనం ఇందాక మాట్లాడుకుందాం, మంచి యూనివర్సిటీ వర్సెస్ మీడియం యూనివర్సిటీ 100%. సో ఇప్పుడు నేను హార్వర్డ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను, నా బ్రాండ్ వాల్యూ ఇక్కడ ఈక్వివలెంట్ ఇస్తే ఐఐటి బాంబే అనుకోండి. నేను ఐఐటి బాంబే నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను, ఐఐటి బాంబే వర్సెస్ సిబిఐటి ఒక్కడికి మెసేజ్ రాస్తే ఆ రిప్లై ఎవరికి వస్తుంది? ఐఐటి బాంబే ఎవరికే వస్తుంది. సో సిగ్నలింగ్ అనమాట, ద క్వాలిటీ ఆఫ్ ది యూనివర్సిటీ ఏదైతే మీరు వెళ్తారో ఇట్ ఈస్ అ సిగ్నల్ టు ది అవుటర్ వరల్డ్ సేయింగ్ నేను ఏదో ఒకటి పీకాన్ లైఫ్లో, ఈ యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీ తర్వాత నీ జాబ్ కెరియర్ ఎలా ఉంటుందో కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. దట్ ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ ద యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీకి వెళ్తే యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ ఈజ్ ఎక్సలెంట్, హై క్లాస్, అండ్ అక్కడి నుంచి మీకు ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది, అక్కడి నుంచి మీరు బిల్డ్ చేయొచ్చు. చాలామంది పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బట్ దట్ పెడెస్టల్ దట్ యువర్ పుట్ ఆన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ పీపుల్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తూనైనా రియలైజ్ అవ్వాలి, సమ్వన్ వాంట్స్ టు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కానీ వెళ్దాం అనుకుంటే, బికాస్ ఇక్కడే చిన్నప్పటి నుంచి నీ కెరీర్ ఎంత తోపు ఉంది ఎలా ఉంది ఇట్స్ సెకండరీ. వన్స్ యూర్ గెటింగ్ ఇన్ టు MS, నువ్వు కానీ ఈ టాప్ కాలేజెస్లో కాకుండా వేరే కాలేజ్ వెళ్ళావు అని అంటే యువర్ కెరియర్ నీ చేతిలో లేనట్టే. కరెక్ట్, ఆ కెరియర్ ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. యువర్ జస్ట్ అనదర్ షీప్ ఇన్ ద హర్డ్. ఏ యావరేజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే నువ్వు పాస్ అయ్యావో, అగైన్ గోయింగ్ బ్యాక్ టు నా ఇంటర్మీడియట్ డేస్, నా 10th క్లాస్ అయిపోయింది సేమ్ SN ఇంటర్మీడియట్ MPC, ఎందుకు ఫ్యామిలీలో అందరు అదే. ఇంజనీరింగ్ ఎందుకు ఫ్యామిలీలో అందరు అదే. సో ఎక్కడో అక్కడ విత్ సమ్ డెసిజన్ దట్ యూ టేక్ కొంచెం ఆ హర్డ్ మెంటాలిటీ నుంచి కొంచెం బయటకు రావాలి. ఫర్ మీ దట్ పాయింట్ వాజ్ గోయింగ్ టు ద US ఫర్ అ మాస్టర్స్ డిగ్రీ. నా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు,
ఐ హ్యాడ్ నో బడీ, నో ఓల్డర్ కజిన్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా ఎవరు మాస్టర్స్ యూఎస్లో చేసిన వాళ్ళు, అసలు ఇండియా బయట చేసిన వాళ్ళు లేరు. ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండియాలో చేసిన వాళ్ళు ఉన్నారు, మాస్టర్స్ ఇండియాలో చేసిన వాళ్ళు ఉన్నారు. బయటకు వెళ్ళి రిస్క్ తీసుకుని కొంచెం లేరు. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు స్టాప్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఎందుకంటే ఆ ఫ్లోలో వెళ్తుంటే లేటర్ ఆన్ స్టేజెస్లో కొట్టుకుపోతాం. అట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు సే ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇప్పటిదాకా ఐ వాజ్ మీడియోకర్, ఐ వాజ్ యావరేజ్. హౌ కెన్ ఐ మేక్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ బికమ్ ఎక్స్ట్రాఆర్డినరీ? దట్ హ్యాస్ టు హ్యాపెన్ అట్ సమ్ పాయింట్. సో నార్మల్గా కూడా మనం కన్సల్టెన్సీకి వెళ్ళగానే ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉంటుంది కదా, అది రాయిపిస్తారు వాళ్ళతో వీళ్ళతో. పీపుల్ మనమే కేర్ తీసుకోవాలి, వీ హ్యావ్ టు బీ ఎన్షూర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఉంటారు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అలా ఇప్పుడు అలా లేదు. సో దాని మీద మీరు ఏమైనా అడ్వైజెస్ ఇస్తే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అప్లికేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియా లాగా టెస్ట్ తీసుకుని జస్ట్ బేసిస్ ఆన్ ద టెస్ట్ అడ్మిట్ రాదు. అవునా? ఈ జిఆర్ఈ, టోఫెల్ ఇవన్నీ టెస్టే, కరెక్టే. ఆ టెస్ట్ బేసిస్ మీద నీకు అడ్మిట్ రాదు. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ యూ వోంట్ గెట్ అన్ అడ్మిట్. ఇప్పుడు ఇక్కడ ఎలాగా మనం జేఈ తీసుకుంటాం, జేఈ మెయిన్స్ తీసుకుంటాం, జేఈ అడ్వాన్స్ తీసుకుంటాం. ఆ టెస్ట్ స్కోర్ మీదే, ఇంకే క్రైటీరియా కన్సిడర్ చేయరు. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టెస్ట్ కౌన్సిలింగ్ వస్తుంది, సీట్ వస్తుంది. యూఎస్లో అలా కాదు. యాక్చువల్లీ యూఎస్ఏ కాదు, ఎనీ కంట్రీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నాట్ ద సిస్టమ్. ఓకే. సిస్టమ్ ఎలా ఉంది అంటే షూర్ టెస్ట్ తీసుకోవాలి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రొఫైల్ దట్ యూ సబ్మిట్. సో మీరు ఆ టెస్ట్ స్కోర్ ఇవ్వాలి, మీ అకాడమిక్స్, మీ జీపీఏ, మీ ట్రాన్స్క్రిప్ట్స్ అవి ఇవ్వాలి, ఒక ఎస్సే రాయాలి. ఆ ఎస్సేలో ఏం రాయాలి? దీన్నే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటారు. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో ఏం రాయాలి? నేను మీ యూనివర్సిటీకి ఎందుకు రావాలనుకుంటున్నాను, అక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నాను, మీ యూనివర్సిటీకి వచ్చి నేనేం కాంట్రిబ్యూట్ చేస్తాను, ఇప్పటిదాకా లైఫ్లో నేనేం చేశాను, నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, ఇవి మాట్లాడాలి. మన వాళ్ళు ఇక్కడ కన్సల్టెన్సీలు ఏం చేస్తాయి? రెండు టైప్స్ ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఒకళ్ళు ఇప్పటిదాకా ఏఐ వచ్చే ముందు ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేట్ని ఒకటిని కూర్చోబెట్టి ఇంజనీరింగ్ ఎస్ఏలు రాయిపించేవాడు. వాళ్ళు రాస్తారు. నేను కొన్ని ఎస్ఏలు అంటే మా దగ్గర ఎలా అంటే ఒకసారి కన్సల్టెన్సీకి వెళ్ళి అర్థమవుతుంది వాళ్ళకి క్వాలిటీ అంటే మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎస్ఏ చదివితే నాకు నవ్వు వస్తుంది. ఒక ఎస్ఏ నాకు కాంటెక్స్ట్ గుర్తులేదు. ఐ వాజ్ థింకింగ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి ఏదో కోట్ ఉంటే వాడు రాశాడు ఫస్ట్ లైన్లో ఎస్ఏలో, ఎస్ఓపిలో. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గ్రేవ్లో తిరుగుతూ ఉంటాడు. అంత అంటే ఇంగ్లీష్ ఎలా రాయాలో నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. బట్ దట్ ఈస్ నాట్ వాట్ యూనివర్సిటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. యూనివర్సిటీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నువ్వేమీ జిఆర్ఈ వొకాబులరీ వాడేసి ఇంగ్లీష్లో ఎస్ఏ రాయమని కాదు. నువ్వేం చేసావు, 10th క్లాస్ లెవెల్ పిల్లోడికి అర్థమవుతుందా లేదా, అది వాళ్ళ క్రైటీరియా. మన లెవెల్స్ తెలుసుకోవడం కోసం అనేది నువ్వు ఏం చేసావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఆ రెండు చాలు. అండ్ నా యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేస్తున్నావు, ఈ 3 పాయింట్లు ఉంటే చాలు. అవి చూసి కనిపెట్టేస్తారు కదా 100%. ఇప్పుడు నేను ఇట్స్ బిన్ 2015, 2016 అంటే 8 years అయింది అనుకోండి. యూనివర్సిటీ అడ్మిషన్ కమిటీ వాళ్ళు తాతలు 30 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నారు. 2 లైన్లు చదివితే తెలిసిపోతుంది స్టూడెంట్ రాశాడా, ఏఐ రాసిందా, ఇంకెవరి చేత రాయిపించారా. సో ఫస్ట్ థింగ్, ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాసేటప్పుడు ఇంగ్లీష్ కాదు ప్రయారిటీ. మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేశారు, అది క్లియర్గా బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే, రాయగలిగితే చాలు. దాన్ని ఓవర్ కాంప్లికేట్ చేసేసి నేను ఏఐ వాడేస్తా, దాంట్లో చాట్ జీపీటీ తెచ్చేస్తా, ఇప్పుడు ఆంథ్రోపిక్ పెట్టి నేను రెజ్యూమే వేస్తే దాని నుంచి ఎస్ఏ వస్తుంది, అవన్నీ అవసరమే లేదు. బేసిక్ రాయగలిగితే చాలు. సెకండ్, ఇప్పుడు ఐఎల్ట్స్, టోఫెల్ రాసేసి అప్లై చేసేస్తా అంటారు. ఐఎల్ట్స్, టోఫెల్ ఏంటి? ఐఎల్ట్స్, టోఫెల్ ఇస్ అ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. 10th క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ చదవగలుగుతావా, మాట్లాడగలుగుతావా, విని ఆన్సర్ చేయగలుగుతావా, రాయగలుగుతావా, దట్ ఈస్ వాట్ దే ఆర్ మెజరింగ్. ఈ ఐఎల్ట్స్, టోఫెల్ ఒక్కటే రాసి మాస్టర్స్ లెవెల్ అడ్మిట్ కొట్టాలి అనుకుంటే తప్పు. అవునా? ఇంగ్లీష్ ఒకటి వస్తే మీకు మాస్టర్స్ లెవెల్లో అడ్మిట్ రాదు. అగైన్ మంచి యూనివర్సిటీ అండ్ మీడియం యూనివర్సిటీలో మీరు ఏం చేసినా చేయకపోయినా వాడికి మీ డబ్బులు కావాలి, వాడు ఇస్తాడు అడ్మిట్. మీ డబ్బులు కావాలి అతనికి, వీళ్ళకి తెలియదు. 100%. XYZ యూనివర్సిటీ నాకు వచ్చేసింది, నీకు కాదు, నువ్వు ఒక డెడ్ బాడీ అప్లై చేసినా వాడు ఇస్తాడు అడ్మిట్.
నువ్వు అవసరం లేదు, నువ్వు ఇంత ఇంజనీరింగ్ చేసి 4 ఏళ్ళు చదివి అవసరం లేదు, నువ్వు డ్రాప్ అవుట్ అవ్వు, నువ్వు ట్రాన్స్క్రిప్ట్ లేకుండా అప్లై చేయి, ఏం లేకుండా పెట్టు, నీకు ఇస్తాడు అడ్మిట్, యాజ్ లాంగ్ యాజ్ హీ నోస్ దట్ యూ విల్ బీ ఏబుల్ టు పే ద ఫీ. పల్స్ ఉంది, ఫైనాన్సెస్ ఉంది, అడ్మిట్ గ్యారంటీడ్. అదే మనకి మంచి యూనివర్సిటీ కావాలి అనుకుంటే ఒక 3 year ప్రెప్ చేయాలి, అట్లీస్ట్ 2 year ప్రెప్ చేయాలి. ఇది నేను అనుకుంటున్నా, దీంట్లో నా ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టు నేను ఈ పని చేశాను. ఆ పని చేయకుండా నాకు ఉంది, నాకు ఏఐలో ప్యాషన్ ఉంది అని రాస్తారు, ఫస్ట్ లైన్ రాస్తారు, ఐ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ ఏఐ. ఏం చేసేవారు అంటే ఏం చేయలేదు. ఎందుకు ఇస్తాడు యూనివర్సిటీ అడ్మిట్? సో ఫస్ట్ ఏ యూనివర్సిటీ అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాన్ని రీసెర్చ్ చేయాలి, దానికి తగ్గట్టు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. నెక్స్ట్ ఇంకో జిఆర్ఈ. ఈ మధ్యన ఓవర్ ద లాస్ట్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ETS, which is the organization that conducts the GRE, and podcast మీద చెప్పొచ్చో లేదో కానీ GRE అనేది it has become a big scam. Okay. The number of GRE takers right between COVID to now has gone up by 80%. ఎందుకలా? GRE కోవిడ్ వల్ల, ముందు బిఫోర్ కోవిడ్ మనిషి అనగా జిఆర్ఈ తీసుకుంటున్నాడు అంటే టెస్ట్ సెంటర్కి వెళ్ళి పాస్పోర్ట్ చూపించి వాడిచ్చిన సిస్టమ్ ముందు కూర్చొని రాయాల్సిందే. ఫ్రమ్ ద డే కోవిడ్ హిట్, ETS, which is the organization, took a stupid decision. Online from home. మన వాళ్ళు తెలిసిందే కదా. The number of people, GRE is out of 340. Pre-COVID, GRE average marks for a good tier 1 engineering student was 315 to 320 మధ్యలో, out of 340. During COVID, the average of not a tier 1, of a tier 3 engineering graduate was a 333. And మనోళ్ళు ఆశ్చర్యం నాకు, the number of ways they have invented to copy and do this stuff. ఎపిక్ అసలు. ఇలా సిస్టమ్ ఉంటుంది, ఒక ఇంట్లో కూర్చుంటాడు, సిస్టమ్ వెనకాల దే సమ్మన్ ఎల్స్ హూ సాల్వింగ్ ది ఆన్సర్స్, క్వశ్చన్ పేపర్. ఇక్కడ కింద ఫోన్ ఉంటుంది, వాట్సాప్లో ఆన్సర్ వస్తుంది, వీళ్ళ పిక్ చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇక్కడ పెడతాడు. ఇట్స్ ఆల్ మల్టిపుల్ చాయిస్ అనమాట. మనం చిన్నప్పుడు ABCD అనుకుంటాము, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ వాడి. ద డే GRE వెంట్ ఆన్లైన్ ఫ్రమ్ హోమ్, GRE హ్యాస్ బికమ్, in my opinion, a useless exam. ఇప్పుడు slowly they are curbing. Universities are saying నేను ఆన్లైన్ at home తీసుకున్న ఎగ్జామ్స్ నేను కన్సిడర్ చెయ్యను. టాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తున్నారు? ఓన్లీ టెస్ట్ సెంటర్కి వెళ్ళి తీసుకున్న ఎగ్జామ్సే తీసుకుంటున్నారు. బికాస్ దే హ్యావ్ ఆల్సో రియలైజ్డ్ GPA 6 ఉంటుంది, GRE 335 ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. సో వాళ్ళకి కూడా అర్థమైపోయింది దట్ దీస్ గైస్ ఆర్ కాపీయింగ్. There is mass cheating that is going on the GRE, and so they're like, మేము GRE at home తీసుకుంటే మేము కన్సిడర్ చెయ్యము, you are not eligible to apply. So GRE again is a 10th grade math and 10th grade English exam. Just on the basis of the GRE నీకు మంచి యూనివర్సిటీ వచ్చేస్తుందంటే అది కూడా కాదు. Unlike Indian admissions, US and other countries in general are holistic applications. మీకు ప్రొఫైల్ ఉండాలి, మీ GPA బాగుండాలి, GRE స్కోర్ బాగుండాలి, టోఫెల్ మినిమం కట్ ఆఫ్, టోఫెల్ రాయల్స్ మినిమం కట్ ఆఫ్ క్లియర్ చేయాలి. అవి కాకుండా మీరు మీ ప్రొఫైల్ని కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఈ SOP అన్నది ఏదైతే ఉందో దాంట్లో రాయాలి, నేను ఇవన్నీ చేశాను, ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది చెయ్యాలంటే మీ యూనివర్సిటీ నాకు ఇలాగా సహాయపడుతుంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత అనదర్ థింగ్ ఇస్ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్. అది నాకు దాని మీద కూడా క్వశ్చన్ ఉంది, బిఫోర్ నేను చెప్పేస్తాను. సో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకునేది కూడా బిగ్ డౌట్ ఉంటుంది. మనం కాలేజ్లో ఎవరు ఖాళీగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే దానికన్నా మేబీ అది మ్యాటర్ చేస్తుందా? 100%. సో ఇప్పుడు ఒక ఫ్యాడ్ ఏంటి అంటే, తెలిసిన ఫ్యాక్టే, మనం ఏం కొత్తదేం కాదు, ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రొఫెసర్స్ ఎవ్వరికి LOR రాయరు అన్లెస్ ఇట్స్ అ బిట్స్ ఆర్ IITs ఆర్ వాట్ ఎవర్, గుడ్ యూనివర్సిటీస్ అండ్ గుడ్ ఎథిక్స్ ఉన్న ప్రొఫెసర్. స్టూడెంటే వాడి గురించి LOR రాసుకుంటాడు, ఆ ప్రొఫెసర్ దగ్గర తీసుకెళ్తాడు, ఆ ప్రొఫెసర్ అప్లోడ్ చేస్తాడు. ఓకే, దిస్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్. నార్మల్ అంటే వాళ్ళు రాయాలి, యాక్చువల్గా వాళ్ళు రాయాలి, దట్ ఈస్ ది ఎథికల్ వే. సైన్ కూడా అవసరం లేదు. ది ఎథికల్ వే ఈజ్ యూ సే, ప్రొఫ్ నేను అప్లై చేస్తున్నాను, దీనికి అప్లై చేస్తున్నాను, మీకు తెలిసిందే కదా, నేను మీరు 3 years ఈ ప్రాజెక్ట్ మీద పని చేశాము,
ఆ ప్రాజెక్ట్ గురించి నా గురించి రాయండి, నన్ను రికమెండ్ చేయండి. దట్ ఈస్ ద ఐడియల్ కేస్ సినారియో. మీనింగ్, యాక్చువల్ మీనింగ్ ఆఫ్ రికమెండేషన్ ఇస్ దట్ ప్రాఫ్ ఈజ్ సమన్ ఎవరైతే రీసెర్చ్ చేసి ఉన్నారో వాళ్ళ ఏరియాలో తోపు. సో అతను నాకు వౌచ్ చేస్తున్నారు, అతను నా గురించి మంచి చెప్తున్నాడు అనేది యూనివర్సిటీ మైండ్లో పెట్టుకుని అతని క్రెడిబిలిటీ బేసిస్ మీద స్టూడెంట్ని తీసుకుంటారు. దట్ ఈస్ ది ఐడియల్ ఎథికల్ సినారియో. ఓకే. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెసర్స్కి పిహెచ్డి ఉండదు. చాలామంది ప్రాఫ్స్కి దే ఆర్ నాట్ రీసెర్చర్స్, దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. వాళ్ళు వచ్చి పాఠం చెప్తారు, లెసన్ చెప్తారు, లెక్చర్ చెప్తారు, వెళ్ళిపోతారు. మోస్ట్ కాలేజెస్ ఎక్సెప్టింగ్ అగైన్ ఐఐటీస్ అండ్ బిట్స్, మోస్ట్ కాలేజెస్ రన్ ఆన్ అ లెక్చరర్షిప్ రాదర్ దెన్ అ ప్రొఫెసర్షిప్. ప్రొఫెసర్ అంటే వర్డ్ మోస్ట్లీ ఫర్ డూయింగ్ రీసెర్చ్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ దేర్ టైమ్ దే టీచ్. కానీ మన దగ్గర ఉల్టా, ఓన్లీ టీచ్, రీసెర్చ్ అనేది ఉండదు. ఆ ప్రాఫ్ దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 4 ఏళ్ళలో ఏం పీకలేదు, ఏం చేయలేదు. అతను కూడా ఇవ్వడు. అతనేమంటాడు, సరే నువ్వు రాసుకోరా అంటాడు. ఓకే. ఎందుకంటే అతను కూడా రాయాలంటే ఏమైనా చేసి ఉండాలి కదా. ఓకే. అతనైనా రాయాలన్నా అతని సైడ్ నుంచి చూసినా 100 మంది వస్తారు ఎవ్రీ ఇయర్ అతన్ని అడగడానికి. ఏం రాస్తాడు అతను కూడా? ఏదైనా పని చేసుంటే దాని గురించి రాయొచ్చు. నువ్వు రాసుకోరా, నేను సైన్ పెడతాను. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బికమ్. బట్ ఐడియలీ ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద వెరీ గుడ్ యూనివర్సిటీస్, ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్ నుంచి కొంచెం యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అకాడమిక్స్. ఏదో ప్రాజెక్ట్ అయినా చేయాలి, ప్రాఫ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఐడియాస్ తీసుకోవడమైనా, వాళ్ళ ల్యాబ్లో కొంచెం పనిచేయడమైనా, ఏదో ఒకటి చేయాలి. ఏమీ లేకుండా నేను వెళ్ళి మాస్టర్స్ చేస్తాను అంటే కుదరదు గుడ్ యూనివర్సిటీస్లో. సో ఇన్ దట్ రిలేషన్షిప్ 3 ఏళ్ళు నేను పని చేశాను ఆ ప్రాఫ్తో. ప్రాఫ్ మీరు నా గురించి రాయండి. ఎలాంటి ప్రొఫెసర్ని ఆర్ ఎక్స్టర్నల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే హూఎవర్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ ద మోస్ట్. ఓకే. అతని క్వాలిఫికేషన్స్ అంత మ్యాటర్ అవ్వదు, ఈ వెయిటేజ్, ప్రొఫైల్ వెయిటేజ్ మ్యాటర్ చేయదు. ఓకే, మ్యాటర్ అవ్వదు. మీరు స్టూడెంట్ ఆ ప్రాఫ్తో ఎంత టైం స్పెండ్ చేశారో, ఎంత డెప్త్లోకి వెళ్ళారు, అండ్ ప్రాఫ్ డస్ హీ హ్యావ్ టు సే గుడ్ థింగ్స్ అబౌట్ యూ ఆర్ నాట్. ఓకే. అవి 2 మ్యాటర్ అవుతాయి. సో వెన్ యూఆర్ చూసింగ్ యువర్ రికమెండర్, ఫస్ట్ అయితే సమ్ ప్రొఫెసర్ దట్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్, ఎవరికైతే పని చేసావో, దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, చాలామంది ఇంటర్న్షిప్స్ చేస్తారు. ఇంటర్న్షిప్లో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతను తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. దాట్స్ అనదర్ రియలీ గుడ్ రికమెండేషన్ టు గెట్, రైట్? అండ్ థర్డ్, లేదు ఇవన్నీ కుదరట్లేదు, నేనేం పని చేయలేదు, నేను ఇక్కడ ఇంటర్న్షిప్ చేయలేదు, అలాంటప్పుడు మీరు ఏదైనా క్లబ్లో కానీ, యాక్టివిటీ కానీ, ఎన్జిఓ కానీ ఏదైనా పని చేస్తుంటే దాంట్లో పని చేసినట్టు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. సో మోస్ట్లీ అథెంటిసిటీ సెల్స్ ఎక్కడైనా అంతే కదా వంశీ. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కూడా నేను ఒథెంటిక్గా లేకుండా నేను వచ్చి హైఫై ఫండాలు చెప్పాను అనుకో, ఎవడు చూస్తాడు, ఎవడు చూడు. మీ స్టోరీలో కూడా మీరు వచ్చేసి నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యాను, నేను నెక్స్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ కొడతాను అంటే కుదరదు కదా. సో అథెంటిసిటీ సెల్స్ అనేది కామన్ యాడేజ్ ఫర్ ఆల్ ఆఫ్ లైఫ్. రికమెండేషన్ అనే కాదు, అక్రాస్ లైఫ్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. మన మధ్యలో ఈ కన్వర్సేషన్ అవుతుంటే నాకు ఇందాక నుంచి ఇలా కామెడీ సీన్ గుర్తొస్తుంది. ఈ వైవా ఇంటర్వ్యూ ప్రాసెస్లో, వైవా హర్షది ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది కదా, వాళ్ళు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే నిజంగా ఇంటర్వ్యూ ప్రాసెస్లో అలానే ఉంటుందా? బికాస్ చాలా మందికి తెలియదు కదా, అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి, నీ యూనివర్సిటీని పేరు కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావు సరిగ్గా అని అంటుంటారు కదా. కరెక్ట్. సో ఇంకొకటి అగైన్ మళ్ళీ ఆ కన్సల్టెన్సీ స్కామ్కి బలైపోకుండా ఒకటి ఏం చెప్పాలి అంటే, వీసా అనేది ఒక తెల్లోడు ఉంటాడు, మనం వెళ్ళి జస్ట్ మాట్లాడాలి. ఇట్స్ అ కాన్వర్సేషన్, ఇంటర్వ్యూ కాదు. దాని పేరు కూడా వీసా ఇంటర్వ్యూ అని పెట్టేసి ఏదో జాబ్ ఇంటర్వ్యూ లాగా చేసేస్తారు. బేసిక్ కాన్వర్సేషన్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఓకే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అవ్వకూడదు. బికాజ్ F1 ఏదైతే స్టూడెంట్ వీసా ఉందో స్పెసిఫిక్గా యూఎస్కి, ఇట్స్ నాట్ అ ఇమిగ్రేషన్ వీసా. ఇట్ డస్ నాట్ గివ్ యూ ద పవర్ టు అక్కడికి వెళ్ళి ఉండిపోవడానికి కాదు. సో వీసా ఆఫీసర్కి ఒక్కటే ఒక క్రైటీరియా, నువ్వు ఫండ్ చేయగలుగుతావా అండ్ అక్కడికి వెళ్ళి నాకు లయబిలిటీ అవ్వకూడదు, అక్కడికి వెళ్ళిపోయి నా రీసోర్సెస్ తినేయకూడదు. దోస్ ఆర్ ది ఓన్లీ 2 things దట్ హీ కేర్స్ అబౌట్. ఈ కన్సల్టెన్సీస్ వచ్చేసి వీసా ప్రాసెస్ని ఎంత పెద్ద అది చేశారంటే, దేర్ ఇస్ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ
7,000 రూపీస్ ఎంతో 10,000 20,000 మాక్ వీసా ఇంటర్వ్యూ చేస్తా అంటాడు. మాక్ వీసా ఇంటర్వ్యూ ఏంటి, దాంట్లో ఉన్న క్వశ్చన్లు ఏంటి, అసలు మీనింగ్లెస్. ఇఫ్ యూ గో టు అగైన్ మళ్ళీ చెప్తున్నా, మంచి యూనివర్సిటీకి వెళ్తే వీసా ఆఫీసర్ బొట్టు పెట్టి కళ్ళకు అద్దుకొని రమ్మంటాడు, వీసా స్టాంప్ అవుతుంది. మంచి యూనివర్సిటీకి వెళ్ళకపోతే దెన్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. మంచి యూనివర్సిటీకి వెళ్తున్నారు అంటే, అడ్మిట్ వచ్చింది అంటే లాజికల్గా ఆలోచించండి. వాళ్ళకి ఫస్ట్ మంచి యాసెట్ వస్తున్నాడు, హార్డ్ వర్కింగ్ ఇండియన్ స్టూడెంట్ హూ విల్ వర్క్ హిజ్ యాస్ ఆఫ్ అండ్ డూ వెల్ ఇన్ వాట్ ఎవర్. డూ వెల్ అంటే ట్యాక్సెస్ వాళ్ళకే వస్తున్నాయి. శాలరీ ఎర్న్ చేసినా ది ఎంటైర్ ట్యాక్స్ ఇస్ గోన్ టు ద యుఎస్. సెకండ్ పాయింట్ ఏంటి, ట్యూషన్ ఫీ కట్టే కెపాసిటీ ఉన్నోళ్ళు. ది అబిలిటీ టు పే ఈజ్ అనదర్ థింగ్. సో వీసా ఆఫీసర్ ఈ 2 క్రైటీరియా ఉంటే రిజెక్ట్ చేసే స్కోప్ లేదు. ఓన్లీ వెన్ యు ఆర్ గోయింగ్ టు మీడియోకర్ ఇన్స్టిట్యూషన్స్, చెత్త యూనివర్సిటీకి వెళ్తే అండ్ ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోతే, దోస్ ఆర్ ది ఓన్లీ 2 రీజన్స్ వై యూ గెట్ అ వీసా రిజెక్షన్. దాన్ని వీళ్ళు ఒక పెద్ద ఇండస్ట్రీ చేసేసారు. నీకు వీసా రాదు నా దగ్గర కోచింగ్ తీసుకోకపోతే, నీకు వీసా రాదు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ లేకపోతే, చాలా హవా క్రియేట్ చేశారు. మీరు ఇది విన్నారా? చాలా మంది ఎలా అంటే, ఢిల్లీకి వెళ్తే నీకు వీసా ఫాస్ట్గా అయిపోతుంది, చెన్నైలో అయితే నీకు కష్టం, హైదరాబాద్లో ఎలా ఉంటుంది, ఢిల్లీ బెస్ట్, ఢిల్లీ వెళ్ళిపోతే నీకు ఫాస్ట్ అయిపోతుంది అని అంటుంటారు కదా. ఇంకొకటి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎవడైనా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాడు అంటే మొత్తం వాళ్ళ క్వశ్చన్ సీక్వెన్స్ అంతా పెట్టేస్తాడు. సేమ్ వైవా, ఫస్ట్ రోల్ నెంబర్ ఎలా వచ్చి బయటకు వచ్చి చెప్తాడు, సేమ్ హౌ ఇస్ గుడ్ మార్నింగ్ హౌ ఇస్ యువర్ డే ఇట్ ఈస్ గుడ్, విచ్ యూనివర్సిటీ, విచ్ కోర్స్, అంటే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి అనమాట. అవి బట్టి కొట్టుకుని వెళ్ళిపోతే వచ్చేస్తాయి అనుకుంటారు. ఇట్ ఈస్ అ బేసిక్ కాన్వర్జేషన్. ట్రీట్ ద వీసా ఆఫీసర్ యాజ్ సమ్ ప్రొఫెసర్ అనుకోండి, ప్రొఫెసర్ అయినా ఎవరైనా మీ పియర్ అనుకోండి. జస్ట్ ఎందుకు వెళ్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, అవి క్లియర్గా ఉంటే, మంచి యూనివర్సిటీ వస్తే, లోన్ అయినా ఫైనాన్సెస్ అయినా సెట్ ఉంటే వీసా రాకపోవడం అనేది ఛాన్సే లేదు. సో డూ నాట్ ఫాల్ ప్రే టు కన్సల్టెన్సీ ఆఫరింగ్స్. మీరు పర్లేదు పార్ట్నర్ యూనివర్సిటీస్ ఉన్నా పర్లేదు, కన్సల్టెన్సీకి వెళ్ళినా పర్లేదు. ద వన్ థింగ్ దట్ పించెస్ మీ ద మోస్ట్ ఈజ్ వీసా ఇంటర్వ్యూ మాక్ చేయడానికి డబ్బులు కడతారు. దానంత బూత్ ఎక్కడా లేదు, దానంత యూజ్లెస్ సర్వీస్ ఎక్కడా లేదు. యు ఆర్ ట్రైంగ్ టు గో టు దేర్ కంట్రీ, యు ఆర్ పేయింగ్ ట్యూషన్ ఫీ, నువ్వు డబ్బులు కడుతున్నావు, వాడికి నీ అవసరం ఉంది. టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద యుఎస్ ఇస్ సర్వైవింగ్ ఓన్లీ బికాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తున్నారు. లేకపోతే ఈవెన్ యూ టేక్ హార్వర్డ్, స్టాన్ఫర్డ్, కార్నెగీ మెలన్ ఏమున్నా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆగిపోతే వాళ్ళకి ఎకానమీ లేదు. వాళ్ళు దే కెనాట్, ద యూనివర్సిటీ విల్ నాట్ బీ ఏబుల్ టు సర్వైవ్. వెన్ ఇండియన్ స్టూడెంట్ ఇస్ గోయింగ్, దే మొత్తం డబ్బులు కడుతున్నాము. సో మనకి ఎందుకు, దేనికి భయపడాలి? డబ్బులు కడుతున్నాము, టాలెంట్ ఉంది, మంచి యూనివర్సిటీకి వెళ్తున్నాము, వాడే అడ్మిట్ ఇచ్చాడు, మనమేమీ అడ్డమైన అవి చేయట్లేదు, వాడే అడ్మిట్ ఇచ్చాడు, మనం వెళ్తున్నాము. వై ఆర్ యూ టెన్స్డ్ అబౌట్ ద వీసా? దట్స్ ద మోస్ట్ స్టూపిడ్ టెన్షన్ అండ్ దట్స్ ద ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, మొత్తం ప్రాసెస్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ ఈస్ ఈజీ, ఇట్స్ ద వీసా ప్రాసెస్. అండ్ ఈ వీసా ప్రాసెస్కి ముందు మనం అబ్జర్వ్ చేస్తే, మనం బ్యాంక్ లోన్ తీసుకుంటాం, బికాజ్ ఎవరి దగ్గర 30-40 lakhs నెట్ క్యాష్ ఇంట్లో పెట్టుకుని మనం తిరగాం. సో ఈ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇది చాలా మందికి తెలియదు. అది కూడా మీరు కొంచెం బ్రేక్ డౌన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సింపుల్. ఫైనాన్సెస్ అగైన్ మనం పాడ్కాస్ట్ మొత్తం యుఎస్ సెంట్రిక్ చేస్తున్నాం కాబట్టి అగైన్ యుఎస్ చేస్తాను. మీరు లాస్ట్లో మేబీ వీ కెన్ ఎక్స్పాండ్ టు సమ్ అదర్ కంట్రీస్. యుఎస్లో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ యూనివర్సిటీస్. వన్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సెకండ్, పబ్లిక్ ఆర్ స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. మన దగ్గర ఎలా ఉన్నాయో ఐఐటీస్ ఆర్ ఆల్ పబ్లిక్ స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. విఐటి, మణిపాల్, సిబిఐటి ఇవన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సేమ్ కాన్సెప్ట్ యూఎస్లో కూడా ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఫీ ఇక్కడ ఎలాగ హై అయితే అక్కడ కూడా హై. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో లెట్స్ సే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఎనీవేర్ ఫ్రమ్ $40,000 per year to $60,000 per year just tuition fee ఉంటుంది. So you can expect to pay, if you're going to really good tier 1 private institution, 70 to 80 lakh కట్టాలి, ఖర్చు అవుతుంది. పెద్ద యూనివర్సిటీ ప్రైవేట్ అయితే. అదే పెద్ద యూనివర్సిటీ పబ్లిక్ అయితే 50 to
65 లోపల అయిపోతుంది. బట్ మినిమం బడ్జెట్ ఫర్ ద రియలీ గుడ్ యూనివర్సిటీస్ ఈజ్ 50 lakh. 50 lakh ఇంక్లూడింగ్ ట్యూషన్, ఇంక్లూడింగ్ లివింగ్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి 50 lakh అయితే గుడ్ యూనివర్సిటీస్కి అవుతుంది. ఓన్లీ ట్యూషన్ ఫీ మొత్తం అన్నీ కలిపి ఎక్స్పెన్సెస్ ఈవెన్ మనం అక్కడ మనం పార్ట్ టైం చేయకుండా పార్ట్ టైం మేనేజ్ చేయకుండా చేసుకునేలాగా వితౌట్ ఎనీ స్కాలర్షిప్స్, వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ ఎయిడ్, ఏమీ రాలేదు, పార్ట్ టైం రాలేదు. 50 lakh ఈజ్ యువర్ బడ్జెట్ ఇఫ్ యూర్ టార్గెటింగ్ అ రియలీ గుడ్ యూనివర్సిటీ. మిడ్ టియర్ వాల్యూ ఫర్ మనీ యూనివర్సిటీస్ ఉన్నాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. టెక్సస్ A&M అని కాలేజ్ స్టేషన్ టెక్సస్లో ఫ్యాంటాస్టిక్ టాప్ 50 ఇన్స్టిట్యూషన్. ట్యూషన్ ఫీ వెరీ వెరీ లో యాజ్ కంపేర్ టు ది అదర్స్. శాన్ హోజే స్టేట్ యూనివర్సిటీ వ్యాలీలో ఉంది, లివింగ్ కాస్ట్ మైట్ బి హైయర్, వ్యాలీలో ఉంది, స్టేట్ యూనివర్సిటీ, చీప్, మోస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ అ 10 kilometer రేడియస్. సరౌండింగ్స్లో ఆల్ యాపిల్ హెడ్ క్వార్టర్స్, మెటా హెడ్ క్వార్టర్స్, ట్విట్టర్ అన్నీ అక్కడే ఉన్నాయి. రైట్. సో వాల్యూ ఫర్ మనీ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ బికాజ్ నేను ఆ 50 lakh నంబర్ చెప్పాను కాబట్టి యూ షుడ్ నాట్ సే నా బడ్జెట్ బయట ఉంది. ఓకే. దెర్ ఆర్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అవైలబుల్. మన ఫైనాన్షియల్ కేపబిలిటీ ప్రకారం ఎలాంటి యూనివర్సిటీకి వెళ్తే బాగుంటుంది అనేది మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే. నేను 2013-14 ఆ టైంలో వెళ్ళేటప్పుడు క్యాపిటల్ అనేది అంత లేదు మార్కెట్లో. దేర్ వర్ మేబీ 5 or 6 పబ్లిక్ స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ దట్ వర్ గివింగ్ ఎడ్యుకేషన్ లోన్స్. అంత హెవీగా ఆ ఎడ్యుకేషన్ లోన్ అప్పర్ లిమిట్ కూడా వాజ్ నెవర్ అబవ్ 35-40 lakhs. అండ్ మై కోర్స్, బికాస్ ఐ వాస్ గోయింగ్ టు అ రియలీ గుడ్ యూనివర్సిటీ, వాజ్ అంటే నేను 2-year డిగ్రీ ఐ ఫినిష్డ్ ఇన్ అ ఇయర్, సో ఐ వాజ్ ఏబుల్ టు కట్ డౌన్ ఆన్ మై ఎక్స్పెన్సెస్. బట్ టోటల్ కాస్ట్ ఆఫ్ దట్ డిగ్రీ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ అరౌండ్ 60 to 70 lakh. ఓకే. 2014 నుంచి 2024 there are at least 10x the number of people that will fund your education. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ NBFCs వచ్చేసాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ వచ్చేసాయి, హెచ్డిఎఫ్సి వాళ్ళ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి అలాంటి ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసాయి. ఇవి కాకుండా US ప్రైవేట్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి ఇండియా వాళ్ళకి. సో మల్టిపుల్ యాక్సెస్ లెవెల్స్ ఓపెన్ అప్ అయ్యాయి. నో లాంగర్ కొలాటరల్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునే రోజులు నో లాంగర్. మీకు కొలాటరల్ లేకపోయినా కూడా దేర్ ఈజ్ ఇనఫ్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ నాన్ కొలాటరల్ లోన్ ఇస్తారు. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందండి యాజ్ కంపేర్ టు కొలాటరల్, బట్ అట్లీస్ట్ యాక్సెస్ టు ఫైనాన్సింగ్ ఈజ్ నో లాంగర్ అ ప్రాబ్లం. నాకు డ్రీమ్ ఉంది, హార్వర్డ్లో చదివే డ్రీమ్ ఉంది, నా ప్రొఫైల్ ఉంది, నేను అప్లై చేశాను, నాకు వచ్చిన తర్వాత వెళ్ళకపోవడం అనేది చాలా తగ్గిపోయింది. నా టైంలో వెరీ టాలెంటెడ్ పీపుల్ దట్ గాట్ ఇన్ టు రియలీ గుడ్ యూనివర్సిటీస్, వాళ్ళకి ఫైనాన్సెస్ లేక వాళ్ళు ఆగిపోయారు, ఉన్నారు నా టైంలో. మన ముందు జనరేషన్ అయితే చాలామంది ఉన్నారు. దట్ యాక్సెస్ గ్యాప్ తగ్గిపోయింది. టుడే యూ గో టు అ గుడ్ యూనివర్సిటీ, నీకు వచ్చింది అంటే 10 players విల్ లైన్ అప్, 10 banks or NBFCs విల్ లైన్ అప్ అండ్ సే నేను నీకు ఫండింగ్ ఇస్తాను. ఫండింగ్ ఈజ్ నో లాంగర్ a barrier to go to the US. ఫండింగ్లో 2 types ఉన్నాయి, కొలాటరల్, నాన్ కొలాటరల్. ఇంకో మన మైన్ ఫీల్డ్లో ఇంకో స్కామ్ ఏంటి అంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. స్కామ్ అనకూడదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనొచ్చు. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏంటి అంటే, మనది ఇండియన్ NBFC అయితే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ యూజువలీ డిటర్మైన్డ్ బై ఆర్బీఐ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్కి ఇది నా ఇంట్రెస్ట్ రేట్ ఫర్ బారోయింగ్ అని ఒకటి చెప్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ పైన ఈ NBFCs ఒక 5% or 6% వాళ్ళ మార్జిన్ పెట్టుకుని ఇది నా ఇంట్రెస్ట్ రేట్ అని చెప్తారు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కొంచెం అడ్డమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు. ఏంటి, ఆర్బీఐ చేంజ్ చేసినా చేయకపోయినా ఐ రిజర్వ్ ద రైట్ టు చేంజ్ దట్ ఇంట్రెస్ట్ రేట్ వెన్ ఎవర్ ఐ వాంట్. హోమ్ లోన్స్ కూడా ఇలానే అవుతుంది. రైట్. సో దట్స్ అ క్రిటికల్ కాన్సెప్ట్ మనం పెట్టుకోవాలి మైండ్లో. కొలాటరల్ పెడితే యూజువలీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. దట్ ఇంట్రెస్ట్ రేట్ టుడే ఇన్ అ హై ఇంట్రెస్ట్ రేట్ రెజీమ్, మనం ఇప్పుడు వీఆర్ ఇన్ అ పీరియడ్ వేర్ ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది వాళ్ళ రేటు. సో అక్రాస్ ద బోర్డ్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. టుడే కొలాటరల్ పెడితే ఎనీవేర్ ఫ్రమ్ 10% to
11.5% లోపల మనకి ఇంట్రెస్ట్ రేట్లో లోన్స్ అప్ టు 50 lakh కొలాటరల్ బేస్డ్ మీద వచ్చేస్తుంది. అదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్ప్స్ ఎన్బిఎఫ్సిస్లో that rate, interest rate will start from 11 కింద చాలా కష్టం, మేబీ 1 or 2 players here and there, but starts from 11, goes all the way to 14.5. సో అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్సెస్ టు క్యాపిటల్ ఈజ్ అవైలబుల్, క్యాపిటల్ ఉంది, డెట్ ఫైనాన్సింగ్ ఉంది, కానీ అక్కడ కూడా మనం కొంచెం స్మార్ట్గా ఆడాలి. మనం రీసెర్చ్ చేసుకోవాలి, అందరితో మాట్లాడాలి, అందరి ఆఫర్స్ చూడాలి, అందరి ఆఫర్స్ అక్రాస్ ద బోర్డ్ కంపేర్ చేసుకోవాలి. నాట్ జస్ట్ ఇంట్రెస్ట్ రేట్, రీపేమెంట్ టైం ఎంత, రీపేమెంట్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, నేను మాస్టర్స్ స్టార్ట్ చేసిన తర్వాత లేదు నా 2 years అయిపోయింది నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత టైం ఉంది నాకు కట్టడానికి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. 2013, 2014లో నేను వెళ్తున్నప్పుడు నాట్ అ సింగిల్ పర్సన్ అరౌండ్ మీ వెంట్. సో ఈ రీసెర్చ్ అంటే నేను చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు కార్పొరేషన్ బ్యాంక్, ఇప్పుడు ఏదో మర్జ్ అయ్యి యూనియన్ బ్యాంకో ఏదో అయింది, కార్పొరేషన్ బ్యాంకుకి వెళ్ళి కూర్చుని బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి, ఇంకో బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉంటే ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళి ప్రతి బ్యాంకులోకి వెళ్ళి మా దగ్గర ఉన్న కొలాటరల్ చూపించి ఎంత వస్తుంది ఎలా, ఈ ప్రాసెస్ అంతా నాకు ఒక 3 to 3.5 months పట్టింది చేయడానికి. దట్ ప్రాసెస్ టుడే 7 daysలో అవుతుంది. ఓవర్ ద లాస్ట్ 10 years యాక్సెస్ టు క్యాపిటల్ చాలా ఇంక్రీజ్ అయింది, ద టైమ్ ఫ్రమ్ 0 to లోన్ శాంక్షన్ కూడా చాలా డిక్రీజ్ అయింది. సో ఇఫ్ యు ఆర్ అ డిజర్వింగ్ క్యాండిడేట్, మీకు మంచి యూనివర్సిటీ వచ్చింది, డూ నాట్ లెట్ దట్ క్యాపిటల్ బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ దట్ విల్ ఫండ్ యువర్ ఎడ్యుకేషన్, అది ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం మంచి యూనివర్సిటీ రాలేదు, కానీ మీరు మార్కెట్ నుంచి బ్యాంక్ నుంచి డెట్ తీసుకున్నారు, క్యాపిటల్ తీసుకున్నారు, అక్కడ జాబ్ రాలేదంటే రీపేమెంట్ చాలా డిఫికల్ట్. ఈ టాలీ చేసుకొని చెక్ చేసుకోవాలి 100%. సో ఇఫ్ ద యూనివర్సిటీ ఈజ్ గుడ్, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ అ జాబ్ ఈజ్ గుడ్, రీపేమెంట్ ఈజ్ ఫాస్ట్, అండ్ దేర్ ఫోర్ ఇంట్రెస్ట్ మనం టోటల్ అమౌంట్ ఏదైతే కడతామో ఈజ్ లిమిటెడ్. లేకపోతే ఇంట్రెస్ట్ కడతానే ఉంటాం లైఫ్ అంతా, మనకు తెలియకుండా అయిపోతుంది, లూప్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టాన్ఫర్డ్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీకి ఒక ఐడియల్ కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీ? సో అగైన్ చెప్పా కదా, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. హార్వర్డ్ ఇస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, స్టాన్ఫర్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, కార్నెగీ మెల్లన్ ఏదైతే నేను వెళ్ళానో అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్. ఆన్ ది అదర్ సైడ్ నేను CMU మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ అని అనదర్ ఫ్యాంటాస్టిక్ ఇన్స్టిట్యూషన్, అక్కడ 1 year రీసెర్చ్ చేశాను. దట్ ఈస్ అ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, దట్స్ అ స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్. ఐ గివ్ యూ ఎగ్జాక్ట్ నంబర్స్. బర్క్లీ అండ్ స్టాన్ఫర్డ్ రెండు పక్కన ఆల్మోస్ట్ అబౌట్ 100 miles దూరంలో ఉంటాయి, 100-150 miles దూరం, రెండు కాలిఫోర్నియాలో. బర్క్లీ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, స్టేట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్. ఫర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టుడే 1 year ట్యూషన్ ఫీ ఈస్ $34,000 ఓన్లీ ట్యూషన్. రూపీస్లో అయితే 34,000 అంటే 80 అనుకోండి, ఓకే, అప్రాక్సిమేట్లీ 20 lakh, 20 to 25 lakh పర్ ఇయర్ ట్యూషన్ ఓన్లీ. లివింగ్ కాస్ట్ రెండు సేమ్, స్టాన్ఫర్డ్లో ఇక్కడ సేమ్. స్టాన్ఫర్డ్లో మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ $45,000, 30 to 45, $15,000 ఎక్స్ట్రా. సో మనము యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ గుడ్డిగా బ్రాండ్ వాల్యూ మీద వెళ్ళకూడదు. ఓకే, గుడ్డిగా బ్రాండ్ వాల్యూ మీద వెళ్తే 2 problems వస్తాయి. ఫస్ట్, ఆ యూనివర్సిటీ నా ఇంట్రెస్ట్కి కరెక్టా కాదా చెప్పలేం. సెకండ్, ఆర్ దేర్ అదర్ వాల్యూ ఇన్స్టిట్యూషన్స్, వాల్యూ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండే ఇన్స్టిట్యూషన్స్ నేను మిస్ అవుట్ అయిపోతున్నాను షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు. సో గుడ్డిగా వెళ్ళి టాప్ 10 తీసుకుని నేను చేసేస్తా, ఈ ఓన్లీ టాప్ 10కి అప్లై చేస్తా అంటే ఫైనాన్సెస్ విల్ నాట్ వర్కౌట్. ఆ 50 ఏదైతే మనం ఫస్ట్ కట్ అనుకున్నామో ఆ 50లోంచి యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు సే ఇది నా కెపాసిటీ టు పే, ఫైనాన్షియల్గా నేను ఇంత కట్టగలుగుతాను. ఆ ఫైనాన్షియల్గా తగ్గట్టు విచ్ యూనివర్సిటీస్ ఫాల్ ఇన్ మై బ్రాకెట్, వాటికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా చాలామంది మాస్టర్సే చేద్దాం అనుకున్న వాళ్ళకి వెళ్ళిపోతుంటారు కదా తెలియకుండా. ఈ లీస్ట్ పేమెంట్ ట్యూషన్ ఫీ ఉన్న యూనివర్సిటీస్ ఎంత ఉంటాయి యావరేజ్గా? ఒక లీస్ట్ నార్మల్ కాలేజ్ ఏదో కన్సల్టెన్సీస్ పంపిస్తాయి కదా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. హ్యారిస్బర్గ్ అనే చిన్న, పెన్సిల్వేనియా స్టేట్లో హ్యారిస్బర్గ్ అనే చిన్న టౌన్ ఉంటుంది, దాంట్లో కాలేజ్ ఉంటుంది. మన ముందు సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ చాలా పాపులర్ ఎగ్జాంపుల్, దాన్ని బ్యాన్ చేసేసి దాని అక్రిడిటేషన్ తీసేసి దాన్ని షట్ డౌన్ చేశారు.
వాళ్ళ ట్యూషన్ ఫీ 8,000 per year, 8,000 to 12,000 per year. రూపీస్, డాలర్స్. ఓకే, 8,000 to 12,000. మినిమం టు మినిమం 8,000 కన్నా తక్కువ అయితే ఎక్కడ ఉండవు. నైస్. డస్ నాట్ మేక్ సెన్స్. వాడు యూనివర్సిటీ నడుపుతున్నాడు అంటే వాడు బిల్డింగ్ ఖర్చే అంత ఉంటుంది. అంటే ఇలాంటి స్కామ్స్ కూడా ఉంటాయంట కదా, లైక్ చాలా యూనివర్సిటీస్, కాలేజెస్ ఫొటోస్ మనం ఎక్కడి నుంచి చూస్తాం ఆన్లైన్లో, అక్కడికి వెళ్ళాక అంత ఫ్యాన్సీగా బిల్డింగ్ ఉంటుంది, బట్ ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ మాత్రమే నీ కాలేజ్ ఉంటుంది. ఇది ట్రూ? 100%. సో యూనివర్సిటీస్ యూఎస్లో 3,000 ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో ఓన్లీ అబౌట్ 200 యూనివర్సిటీస్కి వాళ్ళ ఓన్ సొంత ల్యాండ్, వాళ్ళ ఓన్ సొంత బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మిగతావన్నీ మీరు చెప్పినట్టే ఒక వీవర్క్లో ఒక ఫ్లోరు, ఇప్పుడు వీవర్క్ ముందు ఇంకేదో ఒక వర్కింగ్ స్పేస్, బిల్డింగ్లో ఒక ఫ్లోరు. అసలు యూనివర్సిటీ లేకపోవడం కూడా చాలాసార్లు జరిగాయి. చాలాసార్లు ఈ స్కాములు కూడా జరిగాయి. ఎవడో తీసేసుకుని బిల్డింగ్ పెడతాడు, స్టూడెంట్ వచ్చేదాకే, స్టూడెంట్ ల్యాండ్ అయ్యాడు అంటే ఆ యూనివర్సిటీ తీసేసి బోర్డు తీసేసి డిసపియర్. అసలు మీరు యూఎస్ ఆ టైంలో అసలు ఎందుకు వెళ్ళారు అంటే, లైక్ అక్కడి నుంచి తర్వాత ఈ గ్రాడ్వైన్ ఎలా స్టార్ట్ చేశారు, ఈ జర్నీ కొంచెం మాట్లాడదాం. సో చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడ బుక్స్ పెట్టారు కదా, ఆల్మోస్ట్ 4 to 5 బుక్స్ చదివేశాను. సో చిన్నప్పటి నుంచే అంత ఎక్కువ కాకపోయినా వాట్ ఎవర్ లిమిటెడ్ మీన్స్లో బుక్స్, యాక్సెస్ టు సమ్ లిటరేచర్ ఉండేది. ఓకే. సో దాని నుంచి ఏమైంది, ఇంకోటి went to a very small school, DAV అని, there's a school in Kukatpalli. Small school but CBSE and only ఆ కాలనీలో ఉన్న పిల్లలకి. సో ఏమైంది అంటే మాకు ఒక గ్రూప్ ఉండేది, బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళం, చదివేవాళ్ళం, దాంతో రైటింగ్ స్కిల్ కొంచెం ఇంప్రూవ్ అయింది. డిఏవిలో అందరికీ బుక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మా ఫ్రెండ్ ఉన్నాడు వాడు కూడా బుక్స్ చదివాడు డిఏవినే. కల్చర్ ఫోర్స్ చేస్తుంది, కాలేజ్ స్కూల్ కొంచెం వరకు ఫోర్స్ చేస్తుంది, దాని తర్వాత స్టూడెంట్స్ యూజువలీ పికప్ చేసేసుకుంటారు. అంటే అట్ దట్ టైమ్ నేను ఎప్పుడు 2006 నుంచి డిఏవిలో ఉన్నాను. లైబ్రరీ ఉండేది, లైబ్రరీ పీరియడ్ ఉండేది స్పెసిఫిక్గా, పీటీ పీరియడ్ ఒకటి ఉండేది. సో స్కూల్ వాజ్ ఫ్యాంటాస్టిక్ ఫర్ మీ. మై బెస్ట్ డేస్ సో ఫార్ వర్ ఇన్ స్కూల్. సో అక్కడి నుంచి ఆ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అయ్యి ఆ 2 years మధ్యలో 11th and 12th చెప్పలేము, ఆ టార్చర్ కొంచెం తగ్గాం. కానీ కాలేజ్కి వెళ్ళిన వెంటనే అగైన్ ఐ వాజ్ ఏబుల్ టు పికప్ ద రీడింగ్ హ్యాబిట్. ఆ రీడింగ్తో పాటు రైటింగ్ హ్యాబిట్ అండ్ రీసెర్చ్ హ్యాబిట్ కూడా కొంచెం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంటే వచ్చేసింది, సరే సిబిఐటి వచ్చేసింది, Tier 1 ఇన్స్టిట్యూషన్ ఇన్ హైదరాబాద్, ఓకే అనుకున్నా. ఫస్ట్ డే వెళ్ళంగానే అర్థమైపోయింది, ఐ గాట్ ఇన్ టు కెమికల్ ఇంజనీరింగ్, దట్ ఈస్ మై ఇంజనీరింగ్ డిగ్రీ. ఫస్ట్ డే వెళ్ళంగానే క్లాస్లో కూర్చోగానే అర్థమైపోయింది కెమికల్ ఇంజనీరింగ్లో ఐ హ్యావ్ జీరో ఇంట్రెస్ట్. బట్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, నేను కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే నేను కెమికల్ ఇంజనీరింగే చదవగలుగుతాను, నా కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే నేను కూర్చోలేను ఆ క్లాస్లోకి వెళ్ళి, రైట్? అట్లీస్ట్ ద Tier 2, Tier 3 ఇన్స్టిట్యూషన్స్. బిట్స్, ఐఐటీస్ 100% నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు, బట్ దట్ స్టిల్ లిమిటెడ్. కెమికల్ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఏం చేయాలి? అబ్సల్యూట్లీ నో ఐడియా, నో ఇంట్రెస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సెకండ్ ఇయర్ నుంచి ఐ స్టార్టెడ్ టు ఫిగర్ అవుట్. నాకు భయం ముందు నుంచే పట్టేసింది, క్లారిటీ ఉంది జాబ్ రాదు అని, కోర్ జాబ్ రాదు, సాఫ్ట్వేర్ జాబ్ కావాలా లేదా అనే ఆప్షన్ ఉండేది. సెకండ్ ఇయర్ నుంచే అర్థమైపోయింది కెమికల్ ఇంజనీరింగ్ జాబ్ రాదు, కెమికల్ ఇంజనీరింగ్ జాబ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఏంటి నెక్స్ట్? సరే కడుతున్నావు ట్యూషన్ ఫీ, 4 ఏళ్ళలో గ్రాడ్యుయేట్ అయిపోతావు, నెక్స్ట్ ఏంటి? ఆ టైంలో బాగా కాళ్ళు చేతులు ఇటు అటు కొడితే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అన్ ఇంటర్న్షిప్. ఫ్రెండ్స్ని అడిగాము, ఫ్రెండ్స్ డాడ్ వాజ్ అట్ డాక్టర్ రెడ్డీస్ అండ్ రియలీ క్లోజ్ ఫ్రెండ్ నౌ. ఇంటర్న్షిప్ వచ్చింది, అంటే వచ్చింది అంటే తెచ్చుకున్నాం వెళ్ళి, సార్ ఒక 10 రోజులు విల్ కమ్ టు ద ఫ్యాక్టరీ అని చూస్తామని. దట్ ఇంటర్న్షిప్ కొంచెం చేంజ్ అయింది నాకు. క్లాస్ రూమ్లో నేర్చుకునేది నాట్ ఈవెన్ 0.1% ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫీల్డ్. సో నేను ఆ క్లాస్ రూమ్లో కూర్చుని నా జీపీఏ పెట్టుకుని పెద్ద యూజ్ లేదు, ఫిగర్ అవుట్ అ వే టు గెట్ అవుట్ ఆఫ్ 4 years అండ్ దెన్ ది యాక్చువల్ లెర్నింగ్ విల్ స్టార్ట్. ఆ క్లారిటీ కొంచెం తొందర వచ్చింది యాజ్ కంపేర్ టు రెగ్యులర్ పీపుల్. ఆ క్లారిటీ నాకు సెకండ్ ఇయర్లో వచ్చింది. మోస్ట్ స్టూడెంట్స్ గెట్ దాట్ ఇన్ 3rd or 4th year. సో ఆ 1 extra year I was able to devote to figuring out what I want to do in life. I tried out UNలో ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, సో I tried out a couple of things. సెకండ్ ఇయర్ నుంచి I was able to do a full-time job ఆఫ్టర్ మై 4 o'clock కాలేజ్ అయిపోయేది, 4 to 12 ఒక కంపెనీలో వెళ్ళి పనిచేసాను. దట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ దెర్ ఇస్ అన్ ఎంటైర్ యుఎస్ అనే కాన్సెప్ట్ ఉంది,
మా ఫ్యామిలీలోంచి ఎవరు వెళ్ళకపోయినా లుక్స్ లైక్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ దట్ వెంట్. అండ్ ద పీపుల్ దట్ వెంట్ గేవ్ మీ రియలీ గుడ్ రివ్యూస్. అప్పుడప్పుడు ఫేస్బుక్ వాజ్ వెరీ న్యూ, నో లింక్డ్ఇన్, నథింగ్. సో ఫేస్బుక్లో గ్రూప్స్ ఉండేవి, ఎంఎస్ ఇన్ యుఎస్ ఫాల్ 2020, ఫాల్ 2014 అని. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యా. ద డిస్కషన్స్ దేర్, ఫోరమ్స్ అవన్నీ బాగుండే. దట్స్ వేర్ ద థాట్ ఆఫ్ గోయింగ్ టు ద యుఎస్ స్టార్ట్ అయ్యింది. 4th yearలో ఉన్నప్పుడు మా సీనియర్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. దే వర్ అప్లైయింగ్. దే న్యూ దట్ ఐ కుడ్ రైట్. దే న్యూ ఐ కుడ్ రైట్. ఎస్ఓపి రాయించుకోండి. ఆ సీనియర్కి పర్డు వచ్చింది. అండ్ దట్స్ వెన్ ఐ రియలైజ్, ఓకే, పర్డు అనే ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో ఇది ప్రాసెస్. ఎందుకంటే ఆ సీనియర్కి ప్రాసెస్ నేను చేశా. నథింగ్. దట్ సీనియర్ హ్యాడ్ నో ఐడియా. అరే నేను అప్లై చేద్దాం అనుకుంటున్నారా, నువ్వు చూడు, నువ్వు రీసెర్చ్ చేయి, ఏదో ఎస్ఓపి అంట రాసి ఇచ్చేసే, నేను అప్లై చేసుకుంటా. సో దట్స్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ గాట్ యాక్సెస్ టు అ కంప్యూటర్ అట్ హోమ్, ఇంటర్నెట్ అట్ హోమ్. అప్పుడు లైట్ బల్బ్ పెరిగింది దట్ ఐ కుడ్ యాక్చువల్లీ గో అండ్ లుక్ ఎట్ యూనివర్సిటీస్, అన్నీ రీసెర్చ్ చేసుకుని, దెన్ ఐ కెన్ ఫిగర్ అవుట్ నాకేం ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. దెన్ ఐ వాజ్ ఏబుల్ టు ఫేస్బుక్ని బాగా లెవరేజ్ చేశా. ఫేస్బుక్ని మాత్రం ఆ టైంలో పిండేశా. ఎట్లీస్ట్ టుడే, యాజ్ ఆఫ్ టుడే, ఐ హ్యావ్ ప్రాబ్లీ 3,000 or 4,000 ఫ్రెండ్స్. అప్పుడున్న వాళ్ళే సేమ్. ప్రతి ఒక్కడికి మెసేజ్ రాసి, ఫేస్బుక్లో అప్పుడే కాలింగ్ ఫ్రీ స్టార్ట్ అయింది. ఐ వాజ్ ఏబుల్ టు కాల్ పీపుల్ ఇన్ ద యుఎస్లో కాల్ చేసి, లాడ్ మై సీనియర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అండ్ దే వర్ వెరీ వెరీ జనరస్ విత్ దేర్ అడ్వైస్. వెరీ జనరస్. ఇదిరా సిచ్యువేషను, ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటో ఫిగర్ అవుట్ చేసుకో. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ఎంటైర్ అనానిమస్ కమ్యూనిటీ. అంటే పేర్లు లేవు, గ్రూప్స్లో, ఫోరమ్స్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్లు వచ్చేసేవి. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్ కమ్యూనిటీ. అండ్ 5 or 6 యూనివర్సిటీస్ అప్లై చేశాను నేను. వచ్చాయి 2-3 అడ్మిట్లు వచ్చాయి. అండ్ దెన్ ఐ ఫిగర్డ్ అవుట్, ఓకే, కార్నెగీ మెలన్, నేను కూడా ఎగ్జాక్ట్లీ వేర్ టుడేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇస్ అట్. బ్రాండ్ వాల్యూ ఉంది, నా కోర్సుకి బాగుందా బాగోలేదా అంత పెద్ద రీసెర్చ్ చేయలేదు, బ్రాండ్ వాల్యూ ఉంది, వెళ్ళిపోదాం, సింపుల్. అండ్ దెన్ డిడ్ ద హోల్ లోన్ ప్రాసెస్ బై మై సెల్ఫ్, డిడ్ ది ఎంటైర్ ప్రాసెస్ బై మై సెల్ఫ్. గుడ్ పార్ట్ ఏంటి అంటే, బికాజ్ ఐ డిడ్ ఇట్ బై మై సెల్ఫ్, నాకు ఫుల్ ఐడియా వచ్చేసింది. ఏం చేస్తే క్రాక్ అవుతుంది, ఏం చేస్తే యాక్చువల్గా మంచి యూనివర్సిటీకి వెళ్ళగలుగుతాం అనేది. మా బ్యాచ్లో మై కో-ఫౌండర్ ఇస్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్ as అండర్ గ్రాడ్, శ్రీకర్ అండ్ ఐ. సిబిఐటి మెకానికల్, అతను, నేను కెమికల్. We were on the badminton team, we did bunch of conferences together. Anni almost all the 4 years we were together here and there. I didn't know he was applying. He had access to a bunch of resources. అతను అప్లై చేశాడు, నేను అప్లై చేశా. నా క్లాస్లో నా ఫ్రెండ్స్, నేను అప్లై చేసేసి నాకు రిజల్ట్ వచ్చేసింది, ఐ గాట్ ఇన్. దాని తర్వాత 2-3 అప్లై చేయించా. నౌ దే డూయింగ్ PhD, దే జస్ట్ ఫినిష్డ్ PhDs. సో that year of CBIT, by some chance, luck, ఏదనండి, that batch of CBIT 2014 produced 7 Ivy League and top 10 university graduates. 7. One batch. That same year, 7 of us went. We started writing SOPs for our juniors. నాకు ఒక లైట్ బల్బ్ వెలిగింది. I have the ability to write. నా 4-5 ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవ్రీవన్ హ్యాడ్ ది ఎబిలిటీ టు రైట్. వై నాట్ స్టార్ట్ హెల్పింగ్ అవుట్? అప్పుడు ఐ స్టిల్ హ్యాడ్ మై ఫుల్ టైమ్ జాబ్. ఐ హ్యాడ్ మై ఫుల్ టైమ్ జాబ్ టిల్ 2019, విచ్ ఇస్ వెన్ నేను ఇండియా మూవ్ అయ్యా. అప్పటిదాకా ఐ వాజ్ డూయింగ్ ఫుల్ టైమ్ జాబ్ విత్ గ్రాడ్వైన్. అప్పటికే గ్రాడ్వైన్ తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. సో ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ బార్న్ అంటారు కదా, బుల్షిట్. ఆంటర్ప్రెన్యూర్స్ stumble into a problem. At least in my case, problem kanpichindi. I was solving that at a very very small scale. But I could see that there is an epidemic of misinformation and lack of awareness. Only na juniors ke kaadu. Sare CBIT into konda decent university, decent institution. Think of the tier 2s, tier 3s. వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు? ద నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఐ హ్యాడ్ ఈ కన్సల్టెన్సీస్కి వెళ్ళి ఎంత మోసపోయారు అంటే, డబ్బులు పోయాయి, యూనివర్సిటీ రాలేదు, వీసా రిజెక్ట్స్ వచ్చాయి. సో
అంత మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్ సీమ్ లైక్ అ డీసెంట్ ఆపర్చునిటీ. గోల్ వాజ్ నెవర్ టు స్టార్ట్ చేసేస్తా $1 million కంపెనీ, $1 billion కంపెనీ, నెక్స్ట్ ఈలాన్ మస్క్ ఎవరో కూడా తెలియదు అప్పుడు. సో ఫ్రమ్ డూయింగ్ అప్లికేషన్స్ హెల్ప్ చేస్తూ వీ గాట్ టు అ స్టేజ్ వేర్ కొంచెం మార్కెట్ అర్థం చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ అబౌట్ 1.5 lakh పీపుల్ వెళ్తున్నారు. దాంట్లో మంచి యూనివర్సిటీకి అబౌట్ 25,000 to 30,000 స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఆ స్టూడెంట్స్కి మనం గైడెన్స్ ఇస్తే వాళ్ళ ప్రాసెస్ ఈజీ అవుతుంది, వాళ్ళు మంచి ఇంకా బెటర్ యూనివర్సిటీస్కి వెళ్ళగలుగుతారు. అండ్ ది ఇన్నోవేషన్ అనకూడదు, వన్ బిజినెస్ మోడల్ ప్రాసెస్ చేంజ్ దట్ వీ డిడ్ ఈస్ ఆ స్టూడెంట్ ఎవడైతే వచ్చేసాడో వాడికన్నా హూ ఎల్స్ విల్ నో బెటర్. సో విచ్ ఎవర్ స్టూడెంట్ హెస్ గాన్ వాళ్ళని మన్ని ప్రాసెస్లో పెట్టి దీస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆల్రెడీ మాస్టర్స్లో ఉన్నోళ్ళు, దే సిట్ డౌన్ విత్ ద నెక్స్ట్ బ్యాచ్ అండ్ వాళ్ళకి గైడ్ చేస్తారు. మేము ఏదైతే చేసామో అదే సేమ్ సర్క్యులర్ మోడల్ని తిప్పుతున్నాం. సో యాజ్ ఆఫ్ వీ ఫార్మలీ ఇన్కార్పొరేటెడ్. శ్రీకర్ వచ్చేసాడు. శ్రీకర్ కేమ్ బ్యాక్ ఇన్ 2016లో గ్రాడ్యుయేట్ అయ్యాడు, 2017 కల్లా వచ్చేసాడు. ఫార్మల్గా ఇన్కార్పొరేట్ చేసాం కంపెనీ. నేను ఐ ఓన్లీ కేమ్ బ్యాక్ ఇన్ 2019. సో వీ వర్ డూయింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్. ఏం చేస్తున్నాం ఏం తెలియకుండా జస్ట్ రెఫరల్ నెట్వర్క్స్తో వీ వర్ ఏబుల్ టు డూ అబౌట్ 200-300 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. యాజ్ ఆఫ్ టుడే వీ గెట్ అబౌట్ ఎనీవేర్ ఫ్రమ్ 8,000 to 10,000 స్టూడెంట్స్ దట్ కమ్ ఇన్. అందరినీ తీసుకునే కెపాసిటీ లేదు, అందరినీ తీసుకోలేము. సో కొంచెం ఫిల్టర్స్ పెడతాం. బట్ ఎవ్రీ ఇయర్ వీ ఇన్ సమ్ వే షేప్ ఆర్ ఫార్మ్ డీల్ విత్ 3,000 to 5,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్. అండ్ ఒక ఫిల్టర్ మేమేం పెట్టుకున్నాము అంటే పార్ట్నర్షిప్స్ చెయ్యము, యూనివర్సిటీస్తో టైఅప్ చెయ్యము. ఎందుకంటే కొంచెం మనీ గ్రీడ్ వచ్చేసింది అంటే ఆ గ్రీడ్ని కంట్రోల్ చేయడం కష్టం చాలా. ఒక్కసారి ఒక యూనివర్సిటీ, నేను ఇక్కడ స్టూడెంట్ దగ్గర నుంచి 40,000 తీసుకుంటాను, ఆ యూనివర్సిటీ నాకు $2,500 ఇస్తుంది అంటే ఆల్మోస్ట్ 2 lakhs ఇస్తుంది అంటే 40,000 ఎక్కడ, 2 lakhs ఎక్కడ? దట్ విల్ బీ లైక్ సెల్లింగ్ మై సోల్. సో ఈ సైడ్ వీ కాన్షియస్లీ సెడ్ వద్దు, అది చెయ్యము. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ బిజినెస్ మోడల్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు స్టూడెంట్కి ట్రాన్స్పరెంట్గా చెప్తున్నావు, నాకు టైఅప్ ఉంది, నీకు ఫిట్ అవుతుందా లేదా నువ్వు చూసుకో. ఆ సెకండ్ పార్ట్ చెప్పరు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ట్రాన్స్పరెంట్ వీఆర్ గుడ్. సో టుడే డూయింగ్ ఓకే. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నౌ కంపెనీ విజన్ పెరిగిపోయింది. ఎలా అంటారంటే ఫస్ట్ ఈ షార్క్ ట్యాంక్లో చూస్తూ ఉంటాం, ఇది నా విజన్, ఇది చేస్తున్నాను అంటారు కదా. మాది ఎగ్జాక్ట్ ఉల్టా. మేము ఈ చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము, ఇప్పుడు విజన్ వచ్చింది, ఇప్పుడు బల్బు ఇంకా బ్రైట్గా పెరుగుతుంది. ఈ రూమ్లో మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ ద 6-7 పీపుల్ ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు? ఇద్దరా? అదే టిపికల్ 100 పీపుల్ తెలుగు రూమ్లో చూస్తే 60 to 70 ఇంజనీర్స్ ఉంటారు 100లో. అందరూ ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు, అందరూ జాబ్ లేవని ఏడుస్తున్నారు, ఇంజనీరింగ్ తర్వాత లైఫ్ ఏంటో ఫిగర్ అవుట్ చేస్తున్నారు. అదే మనం 4 ఏళ్ళు ముందుకు తీసుకొస్తే వాట్ కుడ్ బి. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కెరియర్ కౌన్సిలింగ్. 9th, 10th, 11th, 12thలో ఉన్న పిల్లలకి మీ ఇంట్రెస్ట్స్ ఏంటి ఫస్ట్ ఫిగర్ అవుట్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ నాట్ సమ్ సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టేసి నన్ ఆఫ్ దాట్ క్రాప్. జస్ట్ బేసిస్ ఆఫ్ కాన్వర్జేషన్స్ మాట్లాడి, ఓకే నీకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, నీకు మటీరియల్ ఇస్తాను, చదువు, చూడు, అబ్జర్వ్ చేయి. మెంటర్స్ ఉన్నారు, మన మెంటర్స్ ఎవరైతే ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వు, వాళ్ళు రోజంతా ఏం చేస్తున్నారో చూడు. దెన్ ఫిగర్ అవుట్ నువ్వు కాలేజ్లో ఏం చదవాలనుకుంటున్నావు. ఈజ్ దాట్ ట్రూలీ ఇంజనీరింగ్? ద నెంబర్ ఆఫ్ పీపుల్ టుడే ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు దట్ న్యూ వాట్ ఇంజనీరింగ్ వాజ్ ఈజ్ 0. ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలీదు, జస్ట్ అవుట్కమ్ బాగుంటుంది అని ఎవడో అంకుల్ చెప్పాడు తీసుకుంటా. బట్ ఐ థింక్ ద నెక్స్ట్ ఫేజ్ హ్యాస్ టు బీ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ నాలెడ్జ్తో వెళ్ళడం వేరు, జస్ట్ గుడ్డిగా వెళ్ళిపోయి ఇంజనీరింగ్ చేసేసి దాని తర్వాత లైఫ్ ఫిగర్ అవుట్ చేయడం వేరు. సో నౌ వీవ్ గాట్ అ బిగర్ విజన్ ఆఫ్ గోయింగ్ యంగర్, హెల్పింగ్ యంగ్ అడల్ట్స్ అంటాను మనం, helping those guys, not just the applications. Applications is a small piece. Nice. సో ఇదంతా బాగానే చదువుతుంది, గ్రాడ్యుయేట్ అక్కడి నుంచి కూడా చేయొచ్చు when you keep team here. బట్ అలాంటిది అక్కడి నుంచి ఎందుకు వస్తారు మరి రిటర్న్? ఫస్ట్లో కంట్రీ చాయిస్ అనేటప్పుడు
ఒక క్రిటికల్ పాయింట్ చెప్పాను, ఇమిగ్రేషన్ సిస్టమ్ బాగుండాలి. ఇమిగ్రేషన్ సిస్టంలో యుఎస్ షార్ట్ టర్మ్ ఇమిగ్రేషన్లో ఫ్యాంటాస్టిక్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే మనము స్టెమ్ చేసామనుకోండి, స్టెమ్ బేస్డ్ మాస్టర్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్, ఈ సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ చేస్తే యుఎస్లో 3 ఏళ్ల వర్క్ పర్మిట్ ఖచ్చితం. ఓకే, దాని తర్వాత H1B అనే లాటరీ సిస్టమ్ ఉంటుంది. అవును. ఎనీ స్టూడెంట్, స్టెమ్ చేసిన స్టూడెంట్ ఆ 3 ఏళ్లలో H1B లాటరీ ఎన్నిసార్లైనా ఆ 3 సార్లు వేయొచ్చు. నా లక్ అనండి, బ్యాడ్ లక్ అనండి, 3 సార్లు ఒకసారి కూడా పిక్ అవ్వలేదు లాటరీలో. ఓహో. సో నా కంపెనీ ఏం చేసింది అంటే నన్ను వేరే కంట్రీ, ఇండియా పంపించి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేసింది, 4th టైం కూడా. అప్పుడు కూడా రాలేదు. దట్ ఈస్ వెన్ ఐ మేడ్ ద డెసిజన్, మేబీ ఇట్స్ నాట్ మెంట్ టు బి. ఓకే. బట్ 2 reasons ఆఫ్ కమింగ్ బ్యాక్. ఫస్ట్, ఆ వీసా రాలేదు, H1B పిక్ అవ్వలేదు. దట్స్ అ బిగ్ పుష్ రీజన్. బట్ ద పుల్ రీజన్ ఈజ్ గ్రాడ్వైన్ అప్పటికే హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. హీ వాజ్ పికింగ్ అప్ వెల్. అండ్ నాకేమనిపించిందంటే బ్రేక్ ద మోల్డ్ అగైన్. దట్స్ బీన్ అ కాన్స్టెంట్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. అండ్ ఆపర్చునిటీ కనిపించింది. It felt as if this could be like a once in a generation, so at least once in my small middle class generation thing that I could build as both a company ankochu, organization ankochu, whatever. So there was a push reason, visa raledu, but there was also a pull reason. A pull reason relatives కి అర్థం చేయడం కొంచెం కష్టము. సో బట్ ఇందాక మీరు కన్వర్సేషన్లో మీరు చెప్తున్నప్పుడు కూడా 89% ఆఫ్ అవర్ లీడ్స్ అనేవి మాకు వచ్చిన రిఫరల్స్ అండ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. అక్కడే మీరు గ్రాడ్వైన్లో చాలా సక్సెస్ అయినట్టు. అబ్సల్యూట్లీ. సో టుడే అగైన్ దిస్ ఇయర్స్ 2,500, 3,000 ఏదైతే ఉన్నారో ఆర్ ఐదర్ ఫ్రెండ్స్ ఆర్ రెఫరల్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ వాట్ ఎవర్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ టుక్ అవర్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్. ఇంకొక స్టోరీ చెప్తాను. 2018 the first time when we opened undergraduate applications, అంటే హై స్కూల్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్కి వెళ్ళడానికి. అదొక పెద్ద సెగ్మెంట్, మేబీ వీ డూ అ సెపరేట్ పాడ్కాస్ట్ ఆన్ దట్. బట్ ఆ ఇయర్లో ఒక స్టూడెంట్ని బర్క్లీ పంపించాం. బర్క్లీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఇన్స్టిట్యూషన్. ఒక స్టూడెంట్ చెన్నై నుంచి బర్క్లీ పంపించాం. 4 years అయిపోయింది, జాబ్ చేశాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, మాస్టర్స్ అప్లై చేస్తాను. సో ది లైఫ్ టైంలో ఫ్రమ్ ద టైమ్ దే ఆర్ ఇన్ 10th grade till the time they get their master's degree, leave masters. Okay. One of the things that we've started now is masters అయిపోయిన వాళ్ళకి కన్సల్టెన్సీ పట్టకుండా ఇదే మెంటర్షిప్ నెట్వర్క్ని వాడుకుని జాబ్ రెఫరల్స్. రైట్. సో ఆ జర్నీ అనేది మాకు ఇప్పుడు వెలుగుతోంది. ఐ థింక్ వీఆర్ డిస్కవరింగ్ ఇంకా ఏం చేయొచ్చు అనేది. 9th, 10th వచ్చిన పిల్లోడికి 11th క్లాస్లో సబ్జెక్ట్స్ ఏం తీసుకోవాలి. ఎంపీసీఏ ఒకటే కాదు, ఎంబీసీ ఉంది, చాలా ఉన్నాయి, సిబిఎస్ఈ ఉంది, మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది, చాలా ఉన్నాయి. ఆ టాక్టికల్ డెసిజన్ దగ్గర హెల్ప్ చేస్తాం. 11th, 12thలో అండర్ గ్రాడ్లో ఏం తీసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ హెల్ప్ చేస్తాం. బోత్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, వేరెవర్, అక్కడ హెల్ప్. క్రిటికల్ టాక్టికల్ డెసిజన్. అండర్ గ్రాడ్లో 2nd year అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్న్షిప్కి హెల్ప్ చేస్తాం. ఫర్ యూ టు, మా దగ్గర ఆల్రెడీ నెట్వర్క్ ఉంది, యూ లెవరేజ్ దట్ నెట్వర్క్, ఫైండ్ అ రెఫరల్, ఫైండ్ యువర్ ఫస్ట్ ఇంటర్న్షిప్. అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత జాబ్ కావాలి, జాబ్ దగ్గర రెఫరల్ ఉంది. అండర్ గ్రాడ్ జాబ్ అయిపోయింది, మాస్టర్స్ అప్లికేషన్. సో ఐఎమ్ రియలైజింగ్ యాజ్ వీ స్పీక్ అండ్ కాన్వర్జేషన్స్లో ది అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఐ కెన్ హ్యావ్ వెన్ ఐ టాక్ టు అ 9th grader వర్సెస్ ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయి వచ్చిన వాడి దగ్గర, ది అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఐ కెన్ స్పెండ్ విత్ దెమ్ ఈజ్ ఇనార్మస్. అండ్ కన్సల్టెన్సీస్ ఆ పాయింట్ మిస్ అవుతారు. ఎందుకంటే ఒకసారి అయిపోయింది, నీ 2,500 వచ్చేసింది. ఈవెన్ ప్యూర్లీ మానిటరీ చూసినా కూడా ఒకసారి నీ $2,500 వచ్చేసాయి, వాడు వెళ్ళిపోయాడు. ఈజ్ నెవర్ గోన్ టు కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే నువ్వు వాడికి క్వాలిటీ సర్వీస్ చేయలేదు. వెళ్ళాక 100% రియలైజ్ అవుతాడు. సో నీకు రెఫరల్స్ రావు. నువ్వు ప్రతి ఇయర్ నీ డిజిటల్ మార్కెటింగ్ స్పెండ్ చేసుకోవాలి. నువ్వు స్టూడెంట్ని క్యాప్చర్ చేయాలంటే నీ స్పెండ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. రెవెన్యూ నీది ఇంక్రీజ్ చేయాలంటే నువ్వు స్పెండ్ ఇంక్రీజ్ చేయాల్సిందే. సో నీ ప్రాఫిట్ ఏం మిగలదు. వేరాజ్ దిస్ మోడల్ వేర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఆర్గానిక్, నాకు రెఫరల్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ నా రెఫరల్ బేస్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు సీ ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఫర్ మీ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్. అండ్ మేము వీఆర్ నాట్ ఇన్ ఇట్ ఫర్ ద షార్ట్ టర్మ్. 5 years చేస్తా, కంపెనీ అమ్మేస్తా, ఛాన్సే లేదు. కరెక్ట్, 100% బూట్ స్ట్రాప్డ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై అక్కడ కూడా వీసీ వీ హ్యాడ్
చాలా కాన్వర్జేషన్స్ అయినాయి, లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు ఇన్వెస్ట్ బికాస్ వీఆర్ అ హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ తీసుకుని నా దగ్గర ఉన్న ఫ్రీడమ్ కట్టెల్ చేసుకోవడం ఎందుకు అనిపించింది. సో వీఆర్ కంప్లీట్లీ బూట్స్ట్రాప్డ్. వీ విల్ రిమైన్, అగైన్ ఐ విల్ నెవర్ సే నెవర్, ఏమవుతుందో తెలియదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ సర్టన్, ఈ సెక్టర్లో I will spend a lot of time. Nice. Both my co-founder and I have the conviction, ఈ sector, it might not be admissions అని కాదు, in the ed sector, more so in స్టూడెంట్కి ఏం చేయాలి అని చెప్పడము, గైడెన్స్ ఇవ్వడము, మెంటర్షిప్ ఇవ్వడము, ఆ సెక్టర్లో we will spend a considerable amount of our time. As we came into the podcast, so ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూఎస్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఎనీ బయట కంట్రీస్, వాళ్ళకి మీరు ఇచ్చే 3 advices. 3 ఫస్ట్ కూర్చొని ఆలోచించండి. అసలు థాట్ వచ్చిన వెంటనే, ఈ పాడ్కాస్ట్ చూసి స్టడీ అబ్రాడ్ థాట్ వచ్చింది అంటే ఒక్క 30 minutes ఫోన్ పక్కన పెట్టేసి, 60 second కెరియర్ రీల్స్ పక్కన పెట్టేసి, ఇన్ఫ్లుయెన్సర్స్ని పక్కన పెట్టేసి ఒక్కసారి ఆలోచించండి. ఏం ఆలోచిస్తారు? సరే, నాకు అసలు జెన్యున్గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా, లేదు నాకు ఏదైనా మీడియోకర్ జాబ్ ఓకేయా, అండ్ ఇట్స్ ఓకే టు బీ ఐదర్ వన్ ఆఫ్ దీస్ టూ, ఏం ప్రాబ్లం లేదు. మీడియోకర్ జాబ్ ఓకే అనుకుంటే యూ డోంట్ నీడ్ టు స్టడీ, అవసరం లేదు, మాస్టర్స్ చేసే అవసరం లేదు, జాబ్ వస్తుంది, నో ప్రాబ్లం. లేదు నాకు కొంచెం ఏదో చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి, అది ఫస్ట్ థాట్ తెచ్చుకోండి. సెకండ్, ఎవరినైనా అప్రోచ్ అయ్యే ముందు ఆస్కింగ్ ఫర్ అడ్వైస్, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు ఒక్కసారి ఆలోచించండి. అందరి దగ్గర అడ్వైస్ తీసుకోండి, నో ప్రాబ్లం. 10 మంది కాదు, 20 కాదు, 100 మంది దగ్గర అడ్వైస్ తీసుకోండి. కానీ ప్రతి అడ్వైస్కి ఒక ఫిల్టర్ పెట్టండి. వాళ్ళు ఏమైనా చేశారా, హూ ఈజ్ హీ టు గివ్ మీ అడ్వైస్, ఆ క్వశ్చన్ అడుక్కోవాలి. ఎందుకంటే టుడే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. ఈ సెక్టర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా తప్పు ఇన్ఫర్మేషన్ ఉంది. సో జెన్యూనా కాదా, అడ్వైస్ ఎందుకు ఇస్తున్నాడు, వాళ్ళ ఇన్సెంటివ్స్ అర్థం చేసుకుని అడ్వైస్ అందరి దగ్గర తీసుకోండి, డిసిజన్ మాత్రం కొన్ని ఫిల్టర్స్ పెట్టుకుని తీసుకోండి. థర్డ్, కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా, కీప్ ఇన్ మైండ్, పాజిటివ్గా కాకుండా కొంచెం క్వశ్చనింగ్ యాటిట్యూడ్తో వాళ్ళు చెప్పే ప్రతిదాన్ని క్వశ్చన్ అడగండి, లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. అండ్ మన వైరల్ వెళ్ళడానికి ఒక బయట ఇస్తాను, వీసా కన్సల్టెన్సీస్కి మాత్రం డబ్బులు చచ్చినా ఇవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ పాడ్కాస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.